హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ గడిచిన కాలమంతా తన సజీవమైన రెక్కల చాటున కాచి భద్రపరిచిన దేవాది దేవునికి 2 చేతులు పైకెత్తి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. మరొకసారి బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన ఆరంభించుకుందామండి. దేవానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, నీకు వందనాలు ప్రభువా. ఈ రోజున నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ ప్రభు ఇలా నిల్చోబెట్టిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మలినమైన పోయిన మా బ్రతుకులు ప్రభు తండ్రి ఎంతగానో నూతనంగా మార్చి ప్రభు నీ సన్నిధిలో ఉంచిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. ఇప్పుడు పాడబోయే పాటల్లోని ఆరాధనలోని అంతటిలో కూడా ప్రభు నీవే ముందుండి నడిపించి ఆశీర్వదించమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరం కూడా కూర్చుందామండి. ఇప్పుడు పాటలు పాడుకుంటూ దేవుని మహింపరచుకుందాం. స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దివారాత్రములు కాచి కంటపాపవలి కాచి ప్రభువా నీ దయగల హస్తంతో మమ్మల్ని కాచి భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకుందామండి. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారంలో మేము నడిచేటప్పుడు యేసయ్య మా కన్నీటి లోయలలో నీకు తోడుండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. కృషించిపోయే సమయంలో మా జీవిత నాగమ తండ్రి సాగే సమయంలో ప్రభా తండ్రి తుఫానులు వరదలు ఎల్లు వచ్చినప్పటికీ ప్రభా నీ అడుగు జాడలను మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు యేసయ్య. కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవ యాగముగా మన శరీరం సమర్పించి సంపూర్ణ
సువర్ణ సిద్ధేనంది శుద్ధాత్మను నసుకితమని ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసిన బిడ్డలం కాబట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకుందామండి. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్య, నా చింతలన్నీ తీర్చని అన్న సాంగ్ పాడుతూ దేవుని మహింపరచుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట కొడుతూ దేవుని మహింపరచుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదామండి. దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. వారు పాపులమైన మమ్మల్ని నీ ప్రేమతో మమ్మల్ని ఎంతగానో కరుణించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు యేసయ్య. మేము చేసిన పాపాల కోసం, మేము చేసిన దోషాల కోసం ప్రభా సిలువలో రక్తాన్ని కార్చి మళ్ళీ 3వ దినాన ప్రభు మాకు రక్షణ తెచ్చిన విధానాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. మలినమైపోయిన మా జీవితాలు ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకే వందనాలు అంటూ ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకున్నాము. నేను నీకు దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఈ లోకంలో తల్లి విడిచిన, తండ్రి విడిచిన, నానెవరు ఎవరు లేకపోయిన ప్రభ
మా ఒంటరి సమయంలో ప్రభు నువ్వు చెంతగా ఉండే విధానాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినప్పుడు, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన విధానంలో నన్ను ఉంచేటప్పుడు నీవు నన్ను ఎప్పుడూ కూడా తండ్రి నా చేయి విడవలేదు యేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినారు, నన్ను విడచిపోయినాను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నువ్వు లేకుండా ఈ లోకంలో నేను జీవించలేను ప్రభా. నీ తోడు లేకపోతే దేనికి పనికిరాము ప్రభా. నీ అడుగు చాడులు ఎంత మా అందరూ చెయ్యి పట్టుకుని నడిపించండి దేవా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందామండి. దేవా, నీవు చేసిన మేలు బట్టి, నువ్వు చూపిస్తున్న కృపల బట్టి ప్రతి ఒక్కరం కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దామండి. దేవా, స్తోత్రములు స్తోత్రములు ప్రభా. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్త ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో మేము ఎలా ఉన్నామంటే నీ కృప ప్రభా. ఎటువంటి మంచితనం కానీ, ఎటువంటి యోగ్యత కానీ మాలో లేదు ప్రభువా. లేనప్పటికీ మమ్మల్ని ఎంతగానో తండ్రి నీ సజీవమైన రెక్కల చాటున కాచి భద్రపరిచి నీ సన్నిధిలో ఉంచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు అంటూ ప్రతి ఒక్కరం బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దామండి. దేవా, స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, ఈ లోకంలో ప్రభా తల్లి విడిచిన, తండ్రి విడిచిన, భర్త విడిచిన, భార్య విడిచిన ప్రభా, తోబుట్టువులందరూ బంధువులందరూ విడిచిపోయినప్పటికీ ప్రభా నీవు మాత్రం ఎప్పుడు మమ్మల్ని విడిచిపోలేదు దేవా. మా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడు యేసయ్య, నీకే వందనాలు స్తోత్రములు ప్రభా. మా చింతలన్నీ ప్రభ తీర్చే దేవుడు ప్రభా. మా చింత యావత్తుని నీ పైన వేయమని సెలవిచ్చిన దేవా. మా భారాన్ని మోసేవాడు నీవు ప్రభా తండ్రి. నీకు వందనాలు యేసయ్య. అపవాది శోధనలు ఎంతగా మమ్మల్ని చుట్టుముడుతున్నప్పటికీ తండ్రి, కుడిమికి ఎడమికి తొట్టిల్లిపోకుండా మమ్మల్ని ఎంతగానో నీ రెక్కల చాటును ప్రభా
భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు అంటూ బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దామండి. దేవా స్తోత్రములు ప్రభా, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి. మా జీవితంలో ఎన్నో ప్రభ ఊహించలేని మేలులు జరిగించావు ప్రభా. అయినా చిన్న కష్టం వచ్చేసరికి ప్రభా నిన్ను దూషిస్తున్నామేమో ప్రభా. నీ సన్నిధిలో మేము పరీక్షించుకున్నట్టుకు సహాయం దయచేసి నడిపించండి ప్రభా. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము. ఆది యందు ఉన్న దేవుడివి యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడివి. నీవు తప్ప ఈ లోకంలో మాకెవరున్నారయ్యా? అబ్రహాము దేవుడివి, ఆత్మైన దేవుడివి, అద్వితీయ సత్య దేవుడివి యేసయ్య. నీలాంటి తోడు మాకు కావాలి ఈ లోకంలో ప్రభు అంటూ ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకుందామండి. ఆది యందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు. ఆది యందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు. అబ్రహాము దేవుడు, ఆత్మైన దేవుడు. అబ్రహాము దేవుడు, ఆత్మైన దేవుడు. అద్వితీయ సత్య దేవుడు యేసయ్య, అద్వితీయ సత్య దేవుడు. అద్వితీయ సత్య దేవుడు యేసయ్య, అద్వితీయ సత్య దేవుడు. ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము. మోక్షమునిచ్చే దేవుడివి, మహిమను చూపే దేవుడివి యేసయ్య. మోసే దేవుడివి, మాట్లాడే దేవుడు ప్రభా. మహిమగల నిత్య దేవుడా నీకే వందనాలు ప్రభా. నీ మహిమగల తోటలో మమ్మల్ని అందరినీ ఉంచండి అంటూ బిగ్గరగా దేవుని స్తుతిద్దామండి. మోక్షమునిచ్చు దేవుడు, మహిమను చూపు దేవుడు. మోక్షమునిచ్చు దేవుడు, మహిమను చూపు దేవుడు. మోసే
ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము. దేవా నీకే వందనాలు ప్రభు. ఆది యందు ఉన్న దేవుడు ప్రభు. అవును తండ్రి, మా జీవితంలో నా జీవితంలో ప్రభు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసావు దేవా. నీకే వందనాలు ప్రభు. నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి, రాయివి రప్పవు కాదు యేసయ్య. ప్రతి ఒక్కరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకుందామండి. అయ్యా, ఈ లోకం అనే శోధనలు ఎన్ని వచ్చినప్పటికీ ప్రభు నీవు మాత్రం మమ్మల్ని విడిచిపోలేదు యేసయ్య. ఈ లోకంలో అపవాది ప్రభు ఎంతగా మమ్మల్ని గలిబిలి చేసినప్పటికీ తండ్రి, నీవు మా చేయి పట్టుకొని ఉన్న విధానాన్ని బట్టి నీకే వందనాలని ప్రతి ఒక్కరం బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దామండి. దేవా స్తోత్రములు ప్రభు. ఎటువంటి మంచితనం మాలో లేదు ప్రభు. అయినా తండ్రి నీ ఉచితమైన కృపను బట్టి తండ్రి, నీ సన్నిధిలో నిల్చోబెట్టిన విధానాన్ని బట్టి నీకే వందనాలయ్యా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. అవును ప్రభు, మేమందరం పరిశుద్ధ సంఘముగా తండ్రి నీలో కలిసిమెలిసి ఉండుటకు సహాయం దయచేయండి ప్రభు. స్తోత్రములు ప్రభు. అయ్యా, మా మోక్షం ఈ లోకంలో కాదు ప్రభా, నీ పరలోక రాజ్యం కొరకు మేము వేచి ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప తండ్రి, జీవిస్తున్నామంటే నీ కృప దేవా. ఎటువంటి యోగ్యత కానీ ఎటువంటి అర్హత మాలో నాలో లేదు ప్రభా తండ్రి. ఇక వందనాలు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. అవును ప్రభా, ఈ లోకంలో బ్రతికి ఉన్నామంటే నీ కృప ప్రభా తండ్రి. మలినమైపోయిన మా జీవితాలు ప్రభా నీ సన్నిధిలో నిల్చోబెట్టావు ప్రభా తండ్రి. మా మలినమైపోయిన హృదయాలు తండ్రి నీ హస్తంతో ప్రభా మమ్మల్ని ముట్టి తాకిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు అంటూ ప్రతి ఒక్కరు దేవునికి వందనాలు చెల్లిద్దామండి. దేవా, నువ్వు చేసిన మేలు బట్టి నీకు వందనాలు, చూపిస్తున్న కృపల బట్టి నీకు వందనాలు ప్రభా. మా జీవిత నావలో యేసయ్య ఎన్ని ప్రయాసలు పడినప్పటికీ ప్రభా నీ హస్తం లేకపోతే ఏమీ మేము చేయలేం ప్రభా తండ్రి. నీకే వందనాలు తండ్రి. నీవు మాకు కావాలి యేసయ్య, నీ తోడు మాకు కావాలి ప్రభా. నీకే వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, నీకు వందనాలు ప్రభా తండ్రి. ఎంతగా నేను స్తుతించిన ప్రభా నీ రుణాన్ని మేము తీర్చలేం ప్రభా తండ్రి. మా చింత యావత్తును ప్రభా నీవు మోచున్నవాడు ప్రభా తండ్రి. ఈ లోకంలో ప్రభా తండ్రి ఎవరు విడిచిపోయినా నీవు మమ్మల్ని విడిచిపోలేదు ప్రభా తండ్రి. ఈ లోకానుసరమైన జీవితం కొంతవరకు మాత్రమే ప్రభా. ఈ లోక స్నేహాలు కొంతవరకు మాత్రమే యేసయ్య. నీవు లేని జీవితం వ్యర్థం ప్రభా తండ్రి. నీవు మాతో ఉండి నడిపించండి ప్రభా.
ఇప్పుడు వరకు పాడే పాటల్లోని ఆరాధనలో మీరు ఉన్నారు ప్రభు. ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ త్వరగా తోడుకొని తీసుకురండి యేసయ్య. ఇక్కడ ఉండే బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ఏ సమస్యతో బాధపడుచున్నారో, నీ సన్నిధిలో ఎవరైతే కన్నీటి ప్రార్థన చేయుచున్నారో మాకైతే తెలియదు యేసయ్య. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నీవు కనుక ప్రభా, ప్రతి ఒక్క అంతరంగాన్ని పరిశీలించి ప్రభా, ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల కలుగజేసి నడిపించండి ప్రభా. తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. వాక్యంలోకి వెళ్ళబోచుండగా వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా విని మా హృదయం అనే పలక మీద వ్రాసుకొని వాటి ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకును అందరికీ దయచేసి నడిపించమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు కూర్చుందామండి. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? హల్లెలూయా. ఉదయకాలం సమయంలో దేవుడు మనల్ని అందరినీ ఆయన సన్నిధికి నడిపించారండి. అందుని బట్టి దేవునికి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. అనౌన్స్మెంట్స్ టైం అండి, అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు సాయంత్రం 6 గంటలకు యూత్ మీటింగ్ ఉంటుందండి. యూత్ అయిన వాళ్ళందరూ గమనించి దీనిలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. పేరెంట్స్ ఎవరైనా వచ్చినట్లయితే మీరు కూడా మీ పిల్లలందరికీ తెలియజేయవలసిందిగా కోరుచున్నామండి. సాయంత్రం 6 గంటలకి యూత్ మీటింగ్ ఉంటుందండి. అలాగే ట్యూస్డే మంగళవారం మిడ్ వీక్ సర్వీస్ ఉంటుందండి, సాయంత్రం 7 గంటలకు. శుక్రవారం ఉమెన్స్ మీట్ ఉంటుందండి, ఉదయం 10:30 గంటలకు. అలాగే ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటలకు ఉంటుందండి. ఇప్పుడు స్పెషల్ సాంగ్ పాడవలసిందిగా కస్తూరి గారిని ఆహ్వానిస్తున్నామండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు గడిచిన దినంలంతా ఎంతకో మనని కంటి రెప్పవలనే కాచి కాపాడి ఈ దినం ఇచ్చారు, ఈ సమయం ఇచ్చారు. దేవునికి స్తుతులు. అలాగే మరి నూతన సంవత్సరంలో ఈ రీతిగా ఆఖరిలో ఇలాగే దేవుని స్తుతించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు. నేను పాడబోయే పాట ఏంటంటే రెవల్యూషన్, ప్రకటన 20వ అధ్యాయం 14-15 వచనం చూస్తే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారనమాట. ఇంకా ఎంతో చాలా ఉందన్నమాట, చిన్నది చెప్తున్నాను అన్నమాట. జీవ గ్రంథంలో మన పేరు ఉండాలట. చివరి సమయంలో ఉన్నాము కాబట్టి ఆయన ఎందుకు ఉండాలనేసి దేవుడు మనల్ని ఆసక్తి కలిగి వాక్యాన్ని ధ్యానం చేసుకొని జీవించమంటున్నారు. స్తోత్రం, ప్రైజ్ లార్డ్. జీవ గ్రంథమందు నీ పేరు ఉన్నదా, నీ నొసట పైన యేసుక్రీస్తు ముద్ర ఉన్నదా, ముద్ర ఉన్నదా. జీవ గ్రంథమందు నీ పేరు ఉన్నదా, నీ నొసట పైన యేసుక్రీస్తు ముద్ర ఉన్నదా, ముద్ర ఉన్నదా. పేరు లేకుండా, ముద్ర లేకుండా, పేరు లేకుండా, ముద్ర లేకుండా యేసుక్రీస్తు రాజ్యములో చోటు ఉండదు, పరలోక రాజ్యములో స్థానముండదు. యేసుక్రీస్తు రాజ్యములో చోటు ఉండదు, పరలోక రాజ్యములో స్థానముండదు. జీవ గ్రంథమందు నీ పేరు ఉన్నదా, నీ నొసట పైన యేసుక్రీస్తు ముద్ర ఉన్నదా, ముద్ర ఉన్నదా. భూమి ఆకాశంబు మారిపోవును, భూరాజులల్లా కూలిపోదురు. భూమి ఆకాశంబు మారిపోవును,
ఓ రాజులెల్లా కూలిపోదురు ఆర్పటముతో ప్రధాన దూత సప్తముతో ఆర్పటముతో ప్రధాన దూత సప్తముతో ప్రభు దిగి వస్తుంటే ఏమంటావు నీవు ఎట్టుపోతావు ప్రభు దిగి వస్తే నీవు ఏమంటావు నీవు ఎట్టుపోతావు సాకు చెప్పి జారకు సమయం ఉండదు సమయం ఉండదు మనకు సమయం ఉండదు చాకు చెప్పి జారకు సమయం ఉండదు నీకు సమయం ఉండదు సమయం ఉండదు జీవ గ్రంథమందు నీ పేరు ఉన్నదా నీ నొసట పైన యేసుక్రీస్తు ముద్ర ఉన్నదా ముద్ర ఉన్నదా అగ్ని వండి రూపము ఉరుము వండి స్వరములు సూర్య చంద్ర ఆకాశముల చూచి భయమునందురు అగ్ని వండి రూపము ఉరుము వండి స్వరములు సూర్య చంద్ర ఆకాశముల చూచి భయమునందురు భయము లేదు దిగిలి లేదు యేసు రాజ్యములో భయము లేదు దిగిలి లేదు యేసు రాజ్యములో రెండందుల కక్షముతో చేత కలిగి భూమి వస్తే రెండందు కక్షముతో భూమిలో వస్తే ఏమంటావు నీవు ఎట్టుపోతావు చాకు చెప్పి జారకు సమయం ఉండదు ఏమంటావు నీవు ఎట్టుపోతావు చాకు చెప్పి జారకు సమయం ఉండదు జీవ గ్రంథమందు నీ పేరు ఉన్నదా నీ నొసట పైన యేసుక్రీస్తు ముద్ర ఉన్నదా ముద్ర ఉన్నదా పేరు లేకుండా ముద్ర లేకుండా పేరు లేకుండా ముద్ర లేకుండా యేసుక్రీస్తు రాజ్యములో చోటు ఉండదు పరలోక రాజ్యములో స్థానం ఉండదు యేసుక్రీస్తు రాజ్యములో చోటు ఉండదు పరలోక రాజ్యములో చోనం ఉండదు జీవ గ్రంథమందు నీ పేరు ఉన్నదా నీ నొసట పైన యేసుక్రీస్తు ముద్ర ఉన్నదా ముద్ర ఉన్నదా ప్రైజ్ ది లార్డ్. మంచి సాంగ్ పాడి వినిపించినందుకు దేవాదేవునికి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం లేచి నిల్చుండగా పాట పాడుతూ దైవజనులను ఆహ్వానిద్దామండి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మనందరం మన బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే దినవృత్తాంతాల 2వ గ్రంథం, 2 Chronicles, దినవృత్తాంతాల 2వ గ్రంథం 13వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథము
13వ అధ్యాయము 3వ వచనాన్ని అందరము కలిసి ఏకీభవించి చదువుకుందాం. 2 Chronicles chapter 13 verse 3. దినవృత్తాంతాల 2వ గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని అందరము కలిసి ఏకీభవించి చదువుకుందాం. అబియాకును యెరోబామునకును యుద్ధము కలుగగా అబియా 4,00,000 మంది పరాక్రమశాలుల సైన్యము ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను. యెరోబామును 8,00,000 మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. ఈ సంవత్సరానికి కావలసిన ఆహారాన్ని మాకు దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామములో కొద్ది విన్నపాలు అడుగుచున్నాము తండ్రి, ఆమె. దయచేసి ఎవరి స్థలాల వరకు కూర్చుందాం. మొదటిగా దేవదేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, అలాగే మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మంచిదండి, చక్కటి మాటలు మనం చదువుకున్నాం. ఈరోజు మనం ఒక ఎపిసోడ్ చూడబోతున్నాం. దీంట్లో మంచి యుద్ధం ఉంది. ఇద్దరి రాజుల మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధాన్ని మనం చూడబోతున్నాం. ఎవరెవర రాజులు అంటే ఇప్పుడే చదువుకున్నాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో ఇద్దరు రాజుల కోసం రాయబడి ఉంది. ఆ రాజులు ఎవరు అని అంటే చూడండి, 3వ వచనంలో అబియాకును యెరోబామునకును యుద్ధము కలుగగా. సో ఇక్కడ ఇద్దరు రాజులు మనకి కనబడుతున్నారు. ఒక ఆయన పేరు అబియా, ఇంకొక ఆయన పేరు యెరోబాము. ఓకే, ఈ ఇద్దరికి మంచి యుద్ధం జరగబోతున్నట్లుగా ఈ ఎపిసోడ్లో మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా వేరు రాజ్యాల రాజులు అనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఈ ఇద్దరు రాజులు కూడా ఒకే రక్త సంబంధికులు అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ 2 రాజ్యాలు కూడా, అంటే ఈ 2 రాజ్యాలు ఏవేనంటే ఒకటి ఇశ్రాయేలు రాజ్యం, రెండవది యూదా రాజ్యం. ఒకటి ఇశ్రాయేలు రాజ్యం, రెండవది యూదా రాజ్యం. సో ఈ 2 రాజ్యాలకి మధ్యలో యుద్ధమే ఇప్పుడు మనం చూడబోతున్నాం. బేసిక్గా రాజుల గ్రంథము లేదా రాజుల కోసం మనం చదువుకునేటప్పుడు కొన్నిసార్లు రాజుల గ్రంథంలో రాజు ఉంటాడు, వాళ్ళ కోసం చదువుతాం, అర్థమవుతుంది. మళ్ళీ యూదారాజు అంటారు, మళ్ళీ ఇశ్రాయేలు రాజు అంటారు, మళ్ళీ యూదారాజు అంటారు. సో లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది, క్లారిటీ మిస్ అవుతూ. అయితే ఈరోజు కొంచెం దాన్ని లైట్గా ధ్యానం చేసి అసలు వాళ్ళిద్దరికి మధ్యన ఉన్నటువంటి రిలేషన్స్ కానివ్వండి, వారిద్దరికి మధ్యన ఉన్నటువంటి గొడవను కానివ్వండి, మనం ధ్యానం చేసి మళ్ళీ ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేద్దాం. కొద్ది నిమిషాలు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా ఆలకిస్తే ఈ అధ్యాయం అంతా మనం చదువుకున్నప్పుడు చాలా నీట్గా అర్థమవుతుంది. ఈ అధ్యాయం అనే కాదు, ఎప్పుడు రాజుల గ్రంథాలు లేదా రాజుల దగ్గరికి వెళ్ళినా సరే చక్కగా అర్థమయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి కొద్ది నిమిషాలు నాతో మీరు సహకరించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఒకసారి మ్యాప్ 1 వేయండి. రైట్, ఒకసారి నేను మీకు ఒక చిన్న మ్యాప్ చూపిస్తాను, దాన్ని చూడండి. యాక్చువల్గా బైబిల్ బ్యాక్ సైడ్ ఉంటాయి ఇవి, కానీ అందులో చూపిస్తే చాలామందికి అర్థం కాకపోవచ్చు అనే విషయంతో నేను మీకు స్క్రీన్ మీద వేసి చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఓకే, రైట్, సరే, ఓకే, లెట్ దెమ్ ప్రిపేర్. మీ అందరూ నా వైపు చూడండి. ఇక్కడ ఇద్దరు రాజులు కనబడుతున్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు నుండి వారిని నడిపించి కనాను దేశం ఇస్తాననే విషయం వాగ్దానం చేశారు. ఓకే, మన అందరికీ తెలిసిందే. మోషే అనే నాయకుడు ద్వారా ఆయన వాళ్ళందరినీ కూడా నడిపించుకుంటా తీసుకొచ్చాడు. ఆ తర్వాత మోషే తదనంతరం ఎవరు వచ్చారు? యెహోషువ నాయకుడిగా వచ్చాడు. ఈ యెహోషువ నాయకుడిగా ఉండి వారిని నడిపించాడు. అయితే విషయం ఏంటంటే యెహోషువ ఆ భూమిని, దేవుడు ఇస్తానన్న భూమిని స్వతంత్రించుకోక ముందు యోర్దాను నదికి యువతల వాళ్ళందరూ ఆగి రెస్ట్ తీసుకోవడం మనం చూస్తున్నాం. యోర్దాను అవతల
ఎరుకో అనే ప్రాంతం మనకుంది. సో ఇక్కడ ఆగి ఉన్నారు. ఈ యోర్దాను దాటితే అసలైన భూమి అనేది వారు స్వతంత్రించుకోబోతున్నారు. యోర్దాను యువతలనే కొంతమంది యెహోషువని, నా వైపు చూడండి, యోర్దాను యువతలే కొంతమంది యెహోషువని అడిగారట, మాకు యోర్దాను అవతల వద్దండి, మాకు ఇక్కడే భూమి కావాలి, మీ ఒకసారి దేవుడిని అడగండి అంటే ప్రార్థన చేశాడు. ఓకే డన్, దేవుడు ఒప్పుకున్నాడు, సరే వీళ్ళని ఉన్నాయని. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు, మనందరికీ తెలిసిందే. ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాలు అండి? 12 గోత్రాలు. సో ఇందులో 2.5 గోత్రాలు మాత్రం యోర్దానికి యువతలు ఉండిపోయాయి. ఎన్ని గోత్రాలు అండి? 2.5. కానీ యెహోషువ అడిగాడు, మీరు ఎక్కడ ఉండిపోవడం ఓకే ఉండిపోవచ్చు, కానీ ఒకటి కండిషన్, అవతలకు వెళ్ళాక జరిగే యుద్ధాలన్నిటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి. అవతలకు వెళ్ళాక ఎరుకో యుద్ధంలో కానివ్వండి, హాయి యుద్ధంలో కానివ్వండి, మరి ఏ ఇతర దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా సరే మీ సహోదరులకి మీరు సహాయం చేయాలి, ఆ యుద్ధంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అని చెప్తే ఈ కండిషన్కి ఈ 2.5 గోత్రాలు కూడా ఓకే చెప్పి అవతలకి వెళ్ళి యుద్ధం చేశారు. సో యుద్ధం చేసి ఆయా భూమిని స్వతంత్రించుకున్నారు. సో ఇదే ఆ యొక్క భూమి యొక్క మ్యాప్. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి భూమి ఇదే. అప్పుడు ఏమండి, సో జూమ్ చేయండి కొంచెం, ఇక్కడ కనబడాలి. అది అలా అయిపోయింది, అలాగొద్దు, జస్ట్ ఓకే లెట్ ఇట్ బి. అయితే ఇక్కడ ఇది యోర్దాను నది. ఓకే, జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, ఎలాగో దొరికింది కదా అని. ఇది యోర్దాను నది. ఓకే, ఇక్కడ 2.5 గోత్రాలు ఉన్నాయి, మిగతా గోత్రాలన్నీ ఇక్కడ పైనుండి కింద వరకు మనకి ఉన్నాయి. ఓకే, ఇది రాజ్యం. వీళ్ళు అక్కడ సెటిల్ అయిన తర్వాత, అలాగే ఉన్నాయండి, తీయొద్దు. వీళ్ళు అక్కడ సెటిల్ అయిన తర్వాత ఈ ప్రజలందరూ కూడా కొంతకాలానికి యెహోషువ చచ్చిపోయాడు, న్యాయాధిపతులు వచ్చారు. ఈ న్యాయాధిపతుల కాలం కూడా గడిచిన తర్వాత కొంతకాలానికి ప్రజలందరూ కూడా పక్క రాజ్యాలు అటు ఇటు చూసి, అన్ని రాజ్యాలకి రాజు ఉన్నాడు, మనకి కూడా ఒక రాజు కావాలి అని చెప్పి సమూయేలు దగ్గరికి వెళ్ళి అడిగారు. సమూయేలు దేవుని యొద్ద ప్రార్థన చేస్తే, దేవా వీళ్ళు రాజును అడుగుతున్నారు, నిన్ను రాజుగా వద్దంటున్నారంటే దేవుడు అన్నాడు, వాళ్ళు రాజును అడుగుతున్నారు, కరెక్టే ఇచ్చేద్దాం అని చెప్పి అన్నారు. అప్పుడు ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజుగా సౌలు అనే వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మన అందరికీ తెలుసు. ఆ సౌలు ఈ ఇశ్రాయేల్ రాజ్యం మీకు కనబడుతుంది కదా, ఈ ఇశ్రాయేల్ రాజ్యాన్ని పైనుండి కింద వరకు ఈ మొత్తము కూడా ఆయన పరిపాలించాడు. ఎవరండి? సౌలు. ఓకే, సౌలు కొంతకాలం పరిపాలించిన తర్వాత తన పరిపాలనలో దాన్ని ఏమంటాం, నెత్తికెక్కేసింది అంటాం కదా, పొగరు, నిర్లక్ష్యం అయిపోయాడు, పొగరు నెత్తికెక్కేసింది. దేవుడు చెప్పిన పని సరిగ్గా చేయకపోవడం వల్ల దేవుడు మరొక రాజుని ముందుగానే ఎంచుకున్నాడు, అతని పేరే దావీదు. సో దావీదు అనే అబ్బాయిని సమూయేలు వెళ్ళి అభిషేకించాడు. డన్. అభిషేకం అయిన తర్వాత కూడా సౌలు కొంతకాలం రాజుగా ఉన్నాడు. సౌలు చనిపోయిన తర్వాత దావీదు మనకి రాజుగా అయ్యాడు. సో సౌలుకి దావీదుకి మధ్యలో ఇష్బోషేత్ అనే ఒక రాజు ఉంటాడు, అతను మహా అయితే 2 years ఎంతో పరిపాలించాడు అంతే. సో తర్వాత దావీదు రాజు అయ్యాడు. దావీదు కూడా ఈ పైన మొదలు ఇదంతా పరిపాలించాడు. ఓకే, ఆ తర్వాత దావీదు తదనంతరము ఎవరు రాజయ్యారు? సొలొమోను రాజయ్యాడు. దావీదు తర్వాత ఎవరండి? సొలొమోను రాజైన తర్వాత కూడా ఆయన కూడా అదిగో ఆ పైనుండి మీరు చూస్తున్నటువంటి ఆ భూమంతటిని కూడా పరిపాలించాడు. సో సొలొమోను కూడా తర్వాత చనిపోయాడు. సొలొమోను చనిపోయిన తర్వాత తన కొడుకైనటువంటి రెహబాము రాజయ్యాడు. ఏం పేరండి? మొదట సౌలు, తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమోన్, ఆ తర్వాత రెహబాము. సో రెహబాము రాజయ్యాడు. రెహబాము రాజైనప్పుడు కూడా ఆయన పైన మొదలు క్రింది వరకు మొత్తాన్ని పరిపాలించాడు ఆయన మొత్తము. ఓకే, సో రెహబాము పరిపాలిస్తున్న క్రమంలో ఆ రెహబాము యొద్దకు ఇశ్రాయేలీలు, అంటే మొత్తము ఇజ్రాయేల్ కింగ్డమ్గా చూసేవాళ్ళం. ఓకే, కొంతమంది పెద్దలు రెహబాము అనే రాజు దగ్గరికి, అంటే సొలొమోను కుమారుడి దగ్గరికి వెళ్ళి అడిగారంట, ఏమండి మీ నాన్నగారి కాడి, అంటే సొలొమోను, మీ నాన్నగారి కాడి చాలా బరువుగా ఉంది మా మీద, మీరు కొంచెం సులువు చేయండి. అంటే మీ నాన్నగారు చాలా టఫ్ రూల్స్ పెట్టారండి,
ట్యాక్సెస్ విషయంలో కానివ్వండి, శిక్షల విషయంలో కానివ్వండి, చాలా టఫ్గా ఉన్నది, మా వల్ల కావట్లేదు. మీకు వీలైతే, మీరు యంగ్గా ఉన్నారు, సో మీకు వీలైతే మీరు ఈ ట్యాక్సెస్ని అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కొంచెం మార్చండి అని అడిగారట. ఎవరు? ఇశ్రాయేలు పెద్దలు రెహబాము దగ్గరికి వెళ్ళి అడిగారట. సో రెహబాము, ఓకే మీరు వెళ్ళండి, 3 days తర్వాత నా దగ్గరికి రండి. ఎన్ని రోజుల తర్వాత? 3 రోజుల తర్వాత నా దగ్గరికి రండి అన్నప్పుడు, ఈ 3 daysలో ఇతను చేసింది ఏంటంటే ఒక కమిటీ ఏర్పరిచాడు, రాజ్యంలో ఉన్న పెద్దలను పిలిచాడు, మీటింగ్ పెట్టాడు. పెద్దలను అడిగాడట, ఏమండి ఇలాగ వచ్చారు కదా మొన్న, ఏం చేద్దాం? సో పెద్దలు అన్నారట, ఏమండి వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయమే ఉంది, నిజంగా మీ నాన్నగారి టైంలో కొంచెం ఇబ్బంది పడ్డారు, అయితే ఒకటి మీ నాన్నగారు సొలొమోన్ గారి టైంలో యుద్ధాలు ఏవీ లేవు కాబట్టి చక్కగా ఏదో అలా గడిచిపోయిందండి, కొంచెం మీరు దయదాల్చండి వారి మీద అని ఈ పెద్దలు చెప్పారు. సో రెహబాముకి ఆలోచన ఉంది, సర్లే తగ్గిద్దామని. సో రెహబాము ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడట, తను యువకుడు కదా, స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో షేర్ చేసుకున్నాడట, ఒరే ఈరోజు మార్నింగ్ ఇలాగ జరిగిందిరా, ఇలా అయ్యింది అని. సో షేర్ చేసుకోగానే ఫ్రెండ్స్ అన్నారట, మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? అప్పుడు ఈ ఇతను అన్నాడట, పెద్దలను ఆల్రెడీ అడిగాను, వాళ్ళు మంచి సలహా ఇచ్చారు, తగ్గించమన్నారు. అప్పుడు ఫ్రెండ్స్ చెప్పారట, బల్లెటోడురా బాబు, నువ్వు రాజువేనా, అసలు అలాంటి పని చేసేస్తావా కొంప తీసి? అలా నువ్వు చెయ్యొద్దు, పెద్దలు చెప్పిన సలహా నువ్వు వినొద్దు అని చెప్పి మేము ఒక సలహా చెప్తాం, ఇలా చెయ్యి. ఏంటి చెప్పండి? నువ్వు మొదటగా వాళ్ళు రాగానే ఒక డైలాగ్ అయ్యి, మా నాన్నగారి నడుం కంటే నా చిటికిన వేలు బరువైనది, మా నాన్నగారి నడుం కంటే నా చిటికిన వేలు బాగా బరువైంది అనే మాట నువ్వు చెప్పాలి. చెప్పిన తర్వాత మా నాన్నగారి కంటే నేను మరీ ఎక్కువగా మిమ్మల్ని బాధిస్తాను అనే మాట కూడా నువ్వు చెప్పాలి అని అంటాడు. ఈ విషయాలు మనకి రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయంలో మొత్తం విషయాలన్నీ కనబడతాయి. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో ఏమండి 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. 3 days తర్వాత వాళ్ళు వచ్చారంట. సో 14వ వచనం, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం, నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించదను అని మాట్లాడాడట. నా తండ్రి మీ మీద కాడి మోపాడు, నేనేం చేస్తాను? మరీ ఎక్కువగా డబల్ చేసేస్తాను నేను. నా తండ్రి మీ మీద ట్యాక్సెస్ విధించాడు, నేనేం చేస్తాను? రెట్టింపు డబల్ చేసేస్తాను అనగానే ఈ బ్యాచ్ అంతటికీ కూడా కోపం వచ్చింది. వాళ్ళు హర్ట్ అయిపోయారు. హర్ట్ అయిపోయి ఓకే డన్, ఇంతటితో ఆపేద్దాం, నువ్వు మాకు రాజుగా ఉండొద్దు, నువ్వు మాకు అవసరం లేదు, నువ్వు ఉంటే నువ్వు యూదుడు, అంటే తను యోధా వంశంలో ఉన్నవాడు. ఎవరు? దావీదు యోధా వంశము, తన కొడుకు సొలొమోను యోధా వంశము, తన కొడుకు ఇప్పుడు రెహబాము అంటే ట్యాక్సెస్ కోసం పెంచుతానన్నాడు కదా, ఇతను కూడా ఏ వంశం అండి? యోధా వంశం. నువ్వు కావాలంటే యోధా వంశాన్ని మాత్రమే ఏలుకో, మమ్మల్ని వదిలే నీకు దండం అని అన్నారట. సో వీళ్ళు బయటకు వచ్చేసారు, సెపరేట్ అయిపోయారు. సెపరేట్ అయిన తర్వాత వీళ్ళకు ఒక రాజుని ఏర్పాటు చేసుకున్నారు. ఆ రాజు పేరే యెరోబాము. ఏం పేరండి? సెకండ్ మ్యాప్ వేయండి. సో మొదటి వీళ్ళు వచ్చి మాకు నువ్వు రాజుగా వద్దు, కావాలంటే నువ్వు ఎవరిని ఏలుకో? యోధా వారిని ఏలుకో, మమ్మల్ని మాత్రం విడిచిపెట్టు అనగానే ఆ పైనుండి కింద వరకు ఇందాక చూసాం కదా, రాజ్యం మొత్తం కూడా జూమ్ చేయండి. ఇప్పుడు ఈ రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. ఏమండి ఇలా చూడండి, ఎల్లో రాజ్యము, పింక్ రాజ్యం కనబడుతుందా మీ అందరికీ? ఎల్లో రాజ్యము, పింక్ రాజ్యం కింద 2 ముక్కలుగా విడిపోయింది. ఆ ఎల్లో రాజ్యం అంతా కూడా ఇశ్రాయేలు రాజ్యం, పింక్ రాజ్యం అంతా కూడా యోధా రాజ్యం. ఓకే, సో వీళ్ళు అన్నారు యోధాని నువ్వు ఏలుకో. ఇక్కడ ఇప్పుడు రాజు రెహబాము. ఇక్కడ రాజు ఎవరు? రెహబాము. మొదట ఈ పైనుండి కింద వరకు పరిపాలించేవాడు. ఈ గొడవ వల్ల రాజ్యం ఏమైపోయిందంటే 2 ముక్కలు అయిపోయింది. చూడండి బార్డర్ మనకు కనబడుతుంది కదా, ఇదిగోండి ఇది బార్డర్. ఓకే, ఇదంతా ఇశ్రాయేలు. ఇగో యోర్దాన్ యువతల 2.5 గోత్రాలు కూడా కలిసిపోయింది. ఓన్లీ ఇది ఒక్కటే ఏంటనమాట? యోధా.
ఇప్పుడు ఈ కింద రాజ్యానికి రాజు రెహబాము, పై రాజ్యానికి రాజు యెరోబాము. పై రాజ్యానికి ఇప్పుడు ఎవరు రాజు? యెరోబాము. ఓకే, ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఇద్దరూ చెప్పాలంటే ఒకే తండ్రి పిల్లలు, అందరూ కూడా యాకోబు సంతానమే. కానీ ఈ గొడవ వల్ల ఇద్దరు విడిపోయారు. చూడండి, కొన్నిసార్లు ఇల్లు 2 ముక్కలు అయిపోయిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరు కొట్టేసుకుంటారు. దేనికోసం? చిన్న సందు కోసం. ఇప్పుడేం చూసారా? చిన్న సందు కోసం. అప్పటి వరకు అన్నదమ్ములే, చిన్నప్పుడు అందరూ కలిసి పెరిగారు, కలిసి ఆడుకున్నారు, అన్నీ కలిసే చేస్తారు. కానీ ఎప్పుడైతే ఇద్దరికి మధ్యన సంఘర్షణ వచ్చి విడిపోతారో బార్డరు డిసైడ్ చేసుకుంటారు. ఎప్పుడైతే బార్డర్ వచ్చిందో ఏమవుతాయి ఇద్దరికి మధ్యలో? అంతే. ఒకానొకప్పుడు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మొత్తం అంతా కూడా ఒకటే రాజ్యంగా ఉండేది, మొత్తం ఒకటే. కానీ ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ వచ్చిన తర్వాత బార్డర్స్ వచ్చేసాయి. పాకిస్తాన్కి ఇండియాకి అండ్ బంగ్లాదేశ్కి ఇండియాకి ఏమొచ్చేసినాయి? బార్డర్స్. ఈ బార్డర్స్ వల్ల ఒకప్పుడు అందరం కలిసే ఉండేవాళ్ళం, ఇప్పుడు ఏమవుతుంది? యుద్ధాలు. సో ఇక్కడ కూడా ఇశ్రాయేలు యోధా ఎప్పుడైతే విడిపోయినాయో ఏం మొదలైపోయాయి? యుద్ధాలు. పైన యెరోబాము, కింద రెహబాము, ఇద్దరికి యుద్ధమైంది. ఇద్దరికి యుద్ధమైనప్పుడు ఆ యెరోబాముకి దేవుడు విజయం ఇచ్చేసాడు. కొంతకాలం అయింది, యోధాలో రెహబాము చచ్చిపోయాడు. తర్వాత తన కొడుకు అబియా, ఎవరు? అబియా. అబియా ఇప్పుడు దేనికి రాజు అంటే ఇదిగో ఈ పింక్, దీనికి రాజు. ఓకే, బట్ స్టిల్ యెరోబాము ఎక్కడున్నాడు అనమాట? పైన ఇశ్రాయేలుని ఏలుతూ ఉన్నాడు. ఇక్కడ వరకు అర్థమైంది అన్న వాళ్ళు అందరూ ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. పైన రాజు ఉన్నాడు, కింద రాజు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ జీవితాంతం కూడా అలా విడిపోయే ఉన్నారు, కలవల. పైన రాజ్యం రాజులు రాను రాను తరాల్లో మారుతూ వచ్చారు. వాళ్ళు వేరు వేరు వంశాల నుంచి రాజులు వచ్చారు. కింద రాజ్యం ఉంది చూసారా, యోధా, దీనికి కూడా రాజులు మారారు. కానీ వేరే వంశం వాళ్ళు రాజులు కాదు, కానీ కేవలం దావీదు వంశం వారు మాత్రమే, అంటే యోధా వంశం వారు మాత్రమే రాజులయ్యారట. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎందుకు యోధా వంశం వారు రాజులయ్యారంటే దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం. అది దావీదు సంతానం మీద ఒక రాజుని నేను ఉంచుతాను అని ఎవరిచ్చారట వాగ్దానం? దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం రాజుల మొత్తం అంతా కనబడుతుంది. ఎలాగో ఇక్కడ ఉన్నాం కాబట్టి ఒక మాట అలా తీద్దాం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం, చాప్టర్ 15. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనము. దావీదు నిమిత్తమును అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. అంటే ఈ విషయం దావీదుకు వాగ్దానం చేశాడు దేవుడు. అంటే అబియా కోసమే ఇక్కడ పైన ఉంటుంది, విడిచిపెట్టండి. దావీదుకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. అందుకునే దేవుడు నిత్యము కూడా ఆ రాజ్యంలో ఒక దీపాన్ని ఉండనిస్తాను అనే మాట మాట్లాడాడు. తర్వాత వెళ్ళేసరికి యోధా అంతా నాశనం అయిపోయింది, రాజులు లేరు. కానీ ఆ దీపముగా యేసు ప్రభు యోధా గోత్రంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాగ్దానాన్ని స్థిరపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు యోధా వంశములో ఒక రాజుగా ఆయన వచ్చాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతూ ఎవరు వచ్చారట? జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారట. ఇప్పుడు పై రాజ్యానికి రాజు, ఇశ్రాయేలు రాజ్యానికి రాజు యెరోబాము, కింద రాజ్యానికి రెహబాము చచ్చిపోయాడు, అతని కొడుకు రాజు అయ్యాడు. వెళ్ళిపోదాం దినవృత్తాంతాల 2వ గ్రంథం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 13వ అధ్యాయం లేదా 12వ అధ్యాయం 16వ వచనం. 12వ అధ్యాయం 16వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం చూడండి. రెహబామునకును యెరోబామునకును యుద్ధము ఎడతెగక జరిగెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అబియా అతనికి బదులుగా రాజాయను. ఆ పింక్ ఏదైతే ఉందో అక్కడ రెహబాము ఏలేవాడు, అతను చనిపోయాడు. అతని బదులుగా అతని కొడుకైనటువంటి అబియా రాజయ్యాడు.
ఇప్పుడు పై రాజ్యానికి నార్త్ పై రాజ్యానికి రాజు యెరోబాము, కింద రాజ్యానికి రాజు అబియా. చెప్పండి, పైన ఎవరు రాజ్యానికి రాజు? ఇప్పుడు చదువుకుంటున్న దాంట్లో యెరోబాము, కింద రాజ్యానికి రాజు ఎవరు? అబియా. చెప్పండి, కింద రాజ్యానికి ఎవరు? 13వ అధ్యాయం మొదటి వచనం 13:1 చాప్టర్ 13 verse 1. రాజైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అబియా యోధా వారి మీద ఏలనారంభించెను. అంటే పై కింగ్డమ్ని యెరోబాము ఏలుతున్న 18th ఇయర్ 18వ సంవత్సరంలో కింద యోధా మీద రాజు ఎవరయ్యారు? అబియా రాజు అయ్యాడు. ఇప్పుడు ఈ అబియాకి పైన ఎవరికి? యెరోబాముకి యుద్ధం. చూడండి, యెరోబాము పరమ దుర్మార్గుడు. ఎలాంటివాడట యెరోబాము? చెప్పండి. మామూలు దుర్మార్గుడు కాదు. చెప్పండి, ఎలాంటి దుర్మార్గుడట? పరమ దుర్మార్గుడు. ఎందుకు అని అంటే ఆ మ్యాప్ వేయండి సెకండ్ది. ఎందుకు అని అంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఇది చూస్తూ మీకు జస్ట్ అర్థం అవ్వడానికి చెప్తూ ఉన్నాను. రెండోది సెకండ్ వన్ రైట్. చూడండి, అందరూ జాగ్రత్తగా చూడండి. రాజ్యం విడిపోలేదు. ఓకే, మొదట రాజ్యం విడిపోలేదు. సౌలు ఏలేడు, దావీదు ఏలేడు, తర్వాత ఎవరు? సొలొమోను ఏలేడు. ఏలినప్పుడు అంటే దావీదు టైం లేదా సౌలు టైంలోనే అందరూ కూడా ఆ మ్రొక్కుబళ్ళు చేసుకోవడానికి, ఏం చేసుకోవడానికండి? మ్రొక్కుబళ్ళు చేసుకోవడానికి సొలొమోను సమయంలో ఒక మందిరం కట్టబడింది. ఆ మందిరం ఇగో ఇక్కడ యెరూషలేములో ఉంది. జూమ్ అవుద్దా? వీలైతే అవ్వదా? ఇంతేనా? దేవునికే మహిమ కలుగునుగా. ఆ చివరి వాళ్ళకి కనబడుతుందో లేదో, నేను జూమ్ అవుతుందేమో అని మీకు మ్యాప్ ఇచ్చాను. రైట్, ఇదిగోండి ఇక్కడ యెరూషలేము ఉంది. ఓకే, సో రాజ్యం విడిపోక ముందు అందరూ ఇక్కడికి వచ్చి ఆరాధన చేసుకునేవాళ్ళు. ఎక్కడికి? యెరూషలేం. చెప్పండి, ఎక్కడికి? అందరూ అంటే అక్కడ ఇక్కడ విడిపోలేదు కదా, గొడవలు లేని టైము. అందరూ వచ్చి ఒక చోట అక్కడ యెరూషలేములో చక్కగా ఆరాధన చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది? విడిపోయింది. విడిపోయినప్పుడు యెరూషలేము పింక్లో ఉందా, ఎల్లోలో ఉందా? పింక్ అంటే యోధాలో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఇశ్రాయేలు వారు భక్తి చేసుకోవడానికి ఎక్కడికి రావాల్సి వస్తుంది? యెరూషలేముకి రావాల్సి వస్తుంది. ఇది పైన రాజు అయినటువంటి యెరోబాము ఆలోచించాడు. కొంతమంది పనికి మాలిన వాళ్ళని దగ్గర పెట్టుకొని మాట్లాడాడట. ఈ వెళ్తున్న వాళ్ళని ఆపియాలి. వెళ్తున్న వాళ్ళని ఏం చేయాలి? ఎందుకంటే అస్తమానం వెళ్ళారు అనుకో, నెమ్మదిగా ఏమవుతారు? కలిసిపోతారు. మనం కూడా చూడండి, ఎవరితోనైనా గొడవ ఉందనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. అస్తమానం వెళ్తే ఏమైపోతారు? మళ్ళీ గొడవలు అయిపోతే మళ్ళీ మాట్లాడుకోవాలా అని చెప్పి వాళ్ళ ఇంటి వైపు, కనీసం పక్క నుంచి వెళ్తున్నప్పుడు ఏమంటావు గుమ్మం వైపు కూడా చూడరు. కొంతమంది చూడండి, చర్చిలోనే ఉంటాం, చర్చ అయిపోయిన తర్వాత ఎక్కడ పలకరించాల్సి వస్తుందో అని. అలాగే ఇక్కడ కూడా రాజుకు ఆలోచన వచ్చిందంట. అస్తమానం అక్కడికి భక్తి చేయడానికి వెళ్తే ఏమవుద్దట? వీళ్ళు మళ్ళీ కలిసిపోతారు, మన కుర్చీ పోద్ది. ఏం పోద్ది? అంతే కదా అని ఆలోచించి ఏం చేశాడంటే 2 బంగారు దూడలను చేశాడట. ఇప్పుడు చెప్తున్న ప్రతి విషయం కూడా తర్వాత వస్తుంది, అందుకనే చెప్తున్నాను, అవసరం లేకుండా నేను చెప్పను. ఏం చేశాడట? 2 బంగారపు దూడలను చేయించి ఇశ్రాయేలు వారితో అన్నారట, ఇదిగో ఐగుప్తు నుండి మిమ్మును నడిపించిన యెహోవా ఇవే. ఐగుప్తు నుండి మిమ్మల్ని నడిపించిన యెహోవా ఇవే. ఇక నుండి మీరు యెరూషలేము వెళ్ళవలసిన అవసరము లేదు. మీరు మ్రొక్కుబళ్ళు చేయాలంటే ఇదిగో మీకు అంటున్నాడట, మీరు యెరూషలేము వెళ్ళుట బహు కష్టము. మీకు యెరూషలేము వెళ్ళుట ఏంటంట? మీ దూరం అయిపోతుంది యెరూషలేము వెళ్ళడం. కాబట్టి మనం ఒక సెట్టింగ్ చేద్దాం. ఎన్ని దూడలు చేయించాడట? 2 దూడలు చేయించి అలా చూడండి నా వైపు. ఏమి సెట్టింగ్ అండి అసలు. ఒకటి దానులో పెట్టాడట, ఇంకోటి బేతేల్లో పెట్టాడట. వాక్యం సెలవేస్తాం చూడండి ఒకసారి. మ్యాప్ కనబడుతుంది కదా అందరికీ, మేబీ పేర్లు కనబడకపోవచ్చు ఆ చివరోళ్ళకి. ఇదిగోండి ఇక్కడ దాను ఉంది, DAN. ఇక్కడ ఒక దూడ పెట్టాడట. ఓకే, ఇదిగో బేతేలు. ఇక్కడ ఒక దూడ పెట్టాడట, పైన ఒకటి కింద ఒకటి పెట్టాడట. ఎందుకు తెలుసా? బేతేల్లో పెట్టాడు అనుకోండి, ఇక్కడ ఉన్నోళ్ళు ఇలా మొక్కడానికి బేతేలు వచ్చారు. బేతేలు వరకు వచ్చినోడు యెరూషలేము వెళ్ళడం కష్టమా? కష్టం కాదు.
అందుకు ఎక్కడున్నాడు ఎక్కడికి రాకుండా నీకు సౌకర్యంగా ఉండడానికి ఎక్కడో ఒక దూడ, ఇంకో దూడ ఎక్కడట, బేతేల్లో ఒక దూడ. ఇప్పుడు మీకు యెరూషలేము వెళ్ళుట బహు కష్టము కాబట్టి ఎక్కడే మొక్కండి అనగానే వీళ్ళందరూ ఆరాధన ఎక్కడ స్టార్ట్ చేశారట, దానికి దగ్గరగా ఉన్న వాళ్ళు దానిలో స్టార్ట్ చేశారట, బేతేలుకి దగ్గరలో ఉన్నాళ్ళు అంతే. మొత్తం ఆరాధన విధానం అంతా పెంట చేసి పడేసాడట. ఎవరు? యెరోబాము, ఆ రాజు, ఇశ్రాయేలు రాజు. అయినా సరే ఇందులో ఒక 6,000 మంది ఎంతమందో వాక్యం సెలవిస్తుంది, మేము దానిలోనూ బేతేల్లోనూ మొక్కం, మేము యెరూషలేమే వెళ్ళి మొక్కుతామని అన్నారట. దేవునికి స్తోత్రం చెప్దామా? మాకు అవసరం లేదు బాబు, మాకు ఇవి విగ్రహారాధన తప్పు అని చెప్పి కొంతమంది మాత్రం యెరూషలేము రావడం మొదలు పెట్టారట. ఇది. సో ఇప్పుడు పై రాజ్యానికి రాజు యెరోబాము, కింద రాజ్యానికి రాజు అబియా. సో పైన మాత్రం మంచి సెట్టింగ్ చేసేసాడు. ఏంటా సెట్టింగ్? దోళ్ళు పెట్టేశాడు. ఇప్పుడు ఆరాధనకి ఎక్కడికి దూరం వెళ్ళాల్సిన అవసరం, హాయిగా టీవీలో చూసుకోవచ్చు. చర్చికి వెళ్ళడం ఎందుకు? ఏమి సెట్టింగ్? అలాంటి సెట్టింగ్ ఎవరు చేశారు? యెరోబాము చేశాడు. సూపర్ సెట్టింగ్. మీటింగ్లు అవుతాయి మనకి, లైవ్ ఇచ్చేస్తే బాగుండు, చర్చికి వెళ్ళవలసిన పని. ఏమి సెట్టింగు? కాకపోతే ఇంకా తెలివిగా ఆలోచించి పాస్టర్ గారు మీటింగ్లో అప్పుడు మాత్రం లైవ్ ఏం చేస్తారు, కట్ ప్రైవేట్లో ఉంచుతాం మేము, వస్తే ఎక్కడికి రావాలా అంతే. సూపర్ ఆలోచన, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? నార్మల్ టైం వేరు, మీటింగ్స్ అయినప్పుడు 2 days 3 days మీటింగ్స్ అయినప్పుడు కూడా కొంతమంది ఏం చూస్తారు, కాలు మీద కాలు వేసుకుని టీవీలో చూద్దామని అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి, మనం మందిరానికి వెళ్ళాలి. సో దిస్ ఇస్ నాట్ మై టాపిక్, రైట్. ఇప్పుడు దినవృత్తాంతాల 2వ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. తీసేయండి, ఇంకా మ్యాప్ తీసేయండి, అందరికి అర్థమైపోయింది కదా, రైట్. దినవృత్తాంతాల 2వ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో ఎలా ఉంది, అబియాకును యెరోబామునకును యుద్ధము కలుగగా అబియా 4,00,000 మంది పరాక్రమశాలుల సైన్యమును ఏర్పరచుకుని యుద్ధమునకు సిద్ధము చేశాను. యెరోబాము 8,00,000 మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచాను. ఇప్పుడు చూడండి, యెరోబాము అంటే పై రాజ్యం ఎల్లో, ఓకే, అబియా అంటే కింద రాజ్యం పింక్, యోధ. ఇప్పుడు అబియా 4,00,000 మంది, ఎంతమంది అట? 4,00,000 మంది. పైన ఇశ్రాయేల్ పెద్దది కదా, ఎంతమంది ఉన్నారట? 8,00,000 మంది. ఇద్దరు యుద్ధంలోకి నువ్వు సై అంటే సై అన్నట్టుగా అటువైపు 8,00,000 మంది, ఇటువైపు ఎంతమంది అట? 4,00,000 మంది. ఏది ఎక్కువ? 8,00,000 ఎక్కువ, 4,00,000 ఎక్కువ? 4,00,000 ఎక్కువ. నాకు 8 ఇచ్చేయండి, మీకు 4 ఇస్తాను. 8,00,000 ఎక్కువ, అవునా కాదా? ఇప్పుడు ఎవరు పొగరంటే దాన్ని ఏమంటారు, ఎవరు బలంగా కనబడతారు? 8,00,000 4,00,000 అంతే కదా. ఎవరికి ధైర్యం? అంతే. 4,00,000 పిల్ల అయిపోతాడు కరెక్ట్గా చెప్పాలంటే, అవునా కాదా? ఎందుకనంటే అవతలు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, బలశాలులు, పైపెచ్చు వీళ్ళకంటే ఒక 10 మంది ఎక్కువ కాదు, వీళ్ళకి డబల్ ఉన్నారు. అంటే 8,00,000 మంది అక్కడ యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఎదురెదురుగా నిలబడ్డారట. చూడండి, నా వైపు చూడండి అందరూ. 4,00,000 మంది నా సైన్యం ఉంది, అవతల 8,00,000 మంది ఉన్నారు అని అన్నప్పుడు, లేదా మనం ఎవరి మీదైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు, మనం ఎవరితోనైనా గొడవకి వెళ్ళినప్పుడు, సింపుల్గా చెప్పాలండి, ఎదురింటోళ్ళతోనో పక్కింటోళ్ళతోనో ఎవరితోనో రోడ్డు మీద అయినా గొడవ అయింది అనుకోండి, మనం ఎలా మాట్లాడతాం తెలుసా? నా సంగతి నీకు తెలీదు, నాతో కొంచెం జాగ్రత్తగా ఉండు, నాతో పెట్టుకున్న వాళ్ళందరూ నాశనం అయిపోయారు, ఇలా మాట్లాడతారు, అవునా కదా? ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను, ప్రశాంత్కి నాకు గొడవ అనుకుందాం, ఫైటింగ్ ఏమవుతుంది? ఫైటింగ్. ఇప్పుడు ప్రశాంత్ గట్టిగా మాట్లాడతారా, నేను గట్టిగా మాట్లాడతారు? చెప్పండి, ఎవరు బలంగా కనబడుతున్నారు కదా? ఆబ్వియస్లీ ప్రశాంత్ అంటే అనవసరంగా ఎందుకు చెప్పు, ఎల్లు జాను గారు వద్దు అని ఎందుకనంటే ఆయన ఎలా ఉన్నాడు? బలంగా, జింబాడీ. అది నాది టెంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ టైంలో ఎవరు గట్టిగా మాట్లాడతారు? ప్రశాంత్ గారు గట్టిగా మాట్లాడతారే అంట, నీకు నాకెందుకు గొడవ, వెళ్ళిపో. కానీ ఇక్కడ అబియా ఈ యుద్ధంలోనట నిలబడి మాట్లాడుతున్న మాటలు ఏంటో చూద్దాం.
4వ వచనం. అప్పుడు అబియా ఎఫ్రైము మన్యమందుండు సెమరాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యెరొబామా, ఇశ్రాయేలు వారలారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఏం చెవియొగ్గాలి? కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. అలాగా 5, 6, 7 కూడా వదిలేస్తున్నాను నేను. 8వ వచనాన్ని 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. 8వ వచనం. ఇప్పుడు దావీదు సంతతి వారి వశముననున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యెరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద. ఎందుకు చెప్పానో అర్థమైందా? ఇప్పుడు అక్కడ మిగతా విషయాలు చదివితే మనకి ఇంకా క్లారిటీ. 5, 6 విడిచిపెట్టేసాను 7. సో మొత్తం క్లారిటీ వస్తుంది. ఇక్కడ నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. ఇక్కడి నుంచి పూర్తిగా సబ్జెక్ట్లోకి వెళ్ళబోతున్నాను. అబియా నిలబడ్డాడట. నిలబడి మాట్లాడుతున్న మాటలో, యెరొబామా, ఇశ్రాయేలు వారలారా, నా మాట జాగ్రత్తగా ఆలకించండి. మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో తెలుసా? బాగా బలం ఉన్నోళ్ళతో చేస్తున్నారు అని అంటున్నాడు. మీరు యెహోవా రాజ్యముతో యుద్ధం చేస్తున్నారు. దేంతో యుద్ధం చేస్తున్నారు అంటే ఈ రాజ్యం ఎవరిదో తెలుసా? యెహోవాకు సంబంధించిన రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరొబామా, జాగ్రత్తగా నువ్వు ఆలోచించు. మాకు దేవుడు యెహోవా, మీకు దేవుడు ఎవరో తెలుసా? నువ్వు చేయించిన దూడలు. అవునా కాదా? అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, మరొకసారి చూడండి. ఇప్పుడు దావీదు సంతతి వారి వశముననున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యెరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద. అసలు యుద్ధంలో ఈ మాటలు ఎవరైనా మాట్లాడతారా? ఎలా అంటారంటే, యుద్ధంలో నా దగ్గర 4 లక్షల మంది ఉండొచ్చు, కానీ వీళ్ళు ఎలాంటోళ్ళు తెలుసా? ఒక్కొక్కడు 4 మడత పెట్టేసే టైపు. ఇలా మాట్లాడాలి. అవునంటారా కాదంటారా? నా దగ్గర సైన్యం తక్కువే ఉండొచ్చు, కానీ వీళ్ళు కానీ మీద పడితే మీరు భస్మైపోతారు. అలాంటి వాళ్ళని నేను రెడీ చేశాను, నాతో పెట్టుకోకు అని అనాలి. కానీ ఈయనంటున్న విషయం ఏంటంటే, మాకు దేవుడు యెహోవా, మా రాజ్యానికి దేవుడు ఎవరు? యెహోవా. నీకు దూడలు ఉన్నాయి, నిన్నెవడలా చేయమన్నాడు? ఇటు యుద్ధంలో ఇలాంటి మాటలు మాట్లాడతారా? చూడండి, నెక్స్ట్ వచనం చదువుతున్నాను. 9వ వచనం. మీరు అహరోని సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయునట్లు మీ కొరకు యాజకులను నియమించుకొంటిరి కదా. చూడండి, ఇందాక చెప్పాను కదా, 2 దూడలు, ఒక దూడ పైన ఒక దూడ కిందన పెట్టారు. పెట్టడం మాత్రమే కాదు, యాక్చువల్గా చెప్పాలంటే దేవుని యొక్క మందిరం యెరూషలేములో ఉంది కదా, పింక్ ఇందాక చూసాం. ఈ యెరూషలేం అంటే యోధాలో ఉంది కదా. యెరూషలేము మందిరంలో సేవ చేయవలసిన వాళ్ళు లేవీయులు. వీళ్ళందరూ అహరోను సంతతి వారు అయినటువంటి లేవీయులు. వీళ్ళందరూ యెరూషలేం మందిరంలో సేవ చేస్తారు. ఇప్పుడు పైన దూడల దగ్గర సేవ చేసే వాళ్ళు కావాలి కదా, యాజకులు. కానీ అంటే లేవీయులు కాలేని వారిని వీరు పాస్టర్లుగా నియమించుకున్నారట. అంటే ఎలిజిబిలిటీ లేని వాళ్ళని ఎలా నియమించుకున్నారట? సేవకులుగా. ఆ విషయం కూడా మాట్లాడుతున్నాడు. ఒకటి, మీకు దేవుడు దోళ్ళు. రెండోది, మీకు యాజకులు ఎవరంటే లేవీయులు కాదు, ఇతరులు మీకు ఎలా ఉన్నారనమాట? యాజకులుగా ఉన్నారు. యుద్ధంలో ఏం మాట్లాడుతున్నాడండి? యుద్ధంలో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? సింపుల్గా చెప్పాలంటే దైవ సంబంధమైన విషయాలు యుద్ధంలో మాట్లాడుతున్నాడు. చెప్పండి, యుద్ధంలో ఏం మాట్లాడుతున్నాడు? కొట్టేసుకుందాంరా అని అనాల్సింది పోయి ఏమంటున్నాడు తెలుసా? మేము దేవుడిని ఆరాధిస్తున్నాం, నువ్వు దూడలను ఆరాధిస్తున్నావు, మా దగ్గర యాజకులు లేవీలు, నీ దగ్గర యాజకులు ఎవడో అనామకుడిని పెట్టుకున్నావు, అలా ఎలా పెట్టుకుంటావు అని మాట్లాడుతున్నాడు. యుద్ధంలో అంటే ఆ పదజాలం ఏదైతే ఉందో యుద్ధంలో మాట్లాడవలసిన మాటలు కాదు. కానీ ఆ యుద్ధంలో నిలబడి ఏం మాట్లాడుతున్నాడట? దైవ సంబంధమైన విషయాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత చూస్తే 10వ వచనంలో అంటాడు, జాగ్రత్తగా చూడండి. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చూడండి, మేము ఆయనను విసర్జించిన వారము,
అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేస్తున్నారు. నువ్వు అలా చేసావు, నేను 10 నిమిషాల్లో తన్నుకోవలసిన వాళ్ళు, అవునా కాదా అంటున్నాడు. నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు. నీ యాజకుడు వేరు, నా యాజకుడు వేరు. నీకు దూడల దేవుడు, మాకు మాత్రం దేవుడు ఎవరన్నమాట? యెహోవా. దేవునికి స్తోత్రం చెప్దామా? చాలా జాగ్రత్తగా చూడాలి. అబియా మాట్లాడుతున్న మాటలు, యుద్ధ సమయంలో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే దైవ సంబంధమైన విషయాలు. సింపుల్గా ఈ వచనాన్ని పట్టుకొని మనం మాట్లాడగలిగితే అబియా ఏమంటున్నాడో తెలుసా? నేను దేవుని పనులు కరెక్ట్గా చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నేను దేవుడి పనులు ఎలా చేస్తున్నాను? కరెక్ట్గా చేస్తున్నాను. నువ్వు దేవుడి పనులు సరిగ్గా చేయట్లేదు. ఇంతే ఆయన మాట్లాడింది. సింపుల్గా చెప్పాలంటే ఒక యుద్ధంలో, బలమైన యుద్ధంలో, అది కూడా అవతల 8 లక్షలు, ఎక్కడ 4 లక్షలు ఉన్నప్పుడు ఈయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను దేవుడి పనులు సూపర్గా చేస్తున్నాను అంటున్నాడట. ఎలా చేస్తున్నాడటండి అంటే వీఆర్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ 2026, 2026 ఆరంభంలో ఉన్నాం. ఈ సంవత్సరము బోల్డ్ యుద్ధాలు మనకు రాబోతున్నాయి. నాకు ఈ సంవత్సరం అసలు ఒక యుద్ధం కూడా రాదు అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, మీకు ఫోటో తీద్దాం. ఎలాగో లైవ్ రన్ అవుతుంది కాబట్టి మీ జూమ్ చేస్తాం. ఎవరు లేవు. సో ఈ సంవత్సరం ఖచ్చితంగా మన మీదకి ఏమొస్తాయి? యుద్ధాలు వస్తాయి. ఈ యుద్ధాలు వచ్చినప్పుడు అబియా మాట్లాడినట్లుగా మనం మాట్లాడగలమా? అబియా ఏమంటున్నాడు తెలుసా? సింపుల్గా చెప్పాలంటే యుద్ధం ఎదురుగా ఉన్నప్పుడు, అది కూడా మామూలు యుద్ధం కాదు, ఏళ్ల కంటే 4 లక్షల మంది ఎక్స్ట్రా ఉన్నారు అక్కడ. అంతమంది ఎక్స్ట్రా అవతలు ఉన్నప్పుడు ఈయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను దేవుడి పనులు సూపర్గా చేస్తున్నాను. ఇప్పుడు మన మీదకి యుద్ధం వచ్చినప్పుడు మనం ఏమనాలా? అలాగ అనగలమా? నేను దేవుని పనులు అద్భుతంగా చేస్తున్నాను, నాకు దేవుడు, నా దేవుడైన యెహోవా, నాకు భయం లేదు అని మనం మాట్లాడగలమా? అవతలోడు ముందు నిలబడి ఈసారి అంటే ఒకసారి మామూలుగా ఆలోచించండి. ఎదురింటి ఆమె గొడవకు వచ్చింది, ఈవిడ ఎక్కడ నిలబడ్డది, ఈవిడే అబియా అనుకుందాం. ఆగండి ఒకసారి అని అన్నది గొడవకు వచ్చినప్పుడు. నేను యేసుప్రభుని మొక్కుతున్నానండి, నేను తెల్లవారే 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నానండి, నేను టైంకి మందిరానికి వెళ్తానండి, నా కుటుంబం క్రమం తప్పకుండా ఏమంటే రోజు కుటుంబారాధన చేసుకుంటామండి, నేను క్రమం తప్పకుండా బైబిల్ చదువుతాను తెలుసా రోజు, నాతో నువ్వు పెట్టుకుంటున్నావా అని అవతలావిడ మాట్లాడింది అనుకోండి, అవతలావిడికి ఎలాగుంటుంది? బ్లో. ఈవిడేంటి తగువుకి వెళ్తుంటే ఈ మాటలు మాట్లాడుతుంది ఏంటి? అంతే, అదే మన బలం. దేవునికి స్తోత్రం చెప్దామా? యుద్ధాలు మీదకు వస్తున్నప్పుడు, ఈ 2026లో రకరకాలైన యుద్ధాలు మీదకు వస్తున్నప్పుడు మనకి ధైర్యం పుట్టించేది ఏంటో తెలుసా? మన భక్తే. వాక్యం సెలవిస్తోంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని ఒక మాట ఉంటుంది. నీ భక్తి ఏం చేస్తుందట? నీకు ధైర్యం పుట్టేస్తుంది. ఇప్పుడు యుద్ధాలు మీదకు వస్తున్నప్పుడు మనకి జ్ఞాపకం రావాలి. ఏం జ్ఞాపకం రావాలంటే నేను దేవుడి కోసం ఏం చేశాను. హిజ్కియా గట మరణం మీదకు వచ్చిందంట. యెషయా ప్రవక్త వచ్చి చెప్పాడట, నువ్వు చచ్చిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోను. అతను గోడ తట్టి తిరిగి అతనికి జ్ఞాపకం వచ్చింది ఏంటంటే దేవుడితో మాట్లాడుతాడు, దేవా అసలు నేను బ్రతుకున్నప్పుడు నీ పనులు చేయలేదా? నేను నీకోసమే కదా కష్టపడ్డాను, ఎన్ని పనులు నీ కోసం చేయలేదు ప్రభువా. ఒకవేళ నువ్వు నాకు ఆయుష్ ఇచ్చినా సరే నేనేం పని చేస్తాను? నీ పనే చేస్తాను. అంటే చచ్చిపోయే టైంలో అతనికి ఏం గుర్తొచ్చిందంటే నేను దేవుడి పనులు బాగా చేశాను కదా అనే విషయం గుర్తొచ్చిందట. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు అబియా కూడా ఇంతమంది 8 లక్షల మంది ఉన్నా సరే భయం వేయట్లేదు. ఏమొచ్చిందట? ధైర్యం వచ్చింది. ఎందుకు ధైర్యం వచ్చేసింది అని అంటే ఇతను దైవ సంబంధమైన విషయాలు ఎలా చేస్తున్నాడు? చాలా ఘనంగా చేస్తున్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే ఈ వచనానికి అర్థం ఏంటంటే దేవుడికి, దేవుని సేవకులకి, చూడండి అక్కడ అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులను
లేవీలే చేయుచున్నారు. అంటే మమ్మల్ని మేము దేవుని యొక్క సేవకులకి మమ్మల్ని మేము సరెండర్ చేసుకున్నాము. ఎవరెవరికి సరెండర్ చేసుకున్నారండి? దేవునికి, దేవుని యొక్క సేవకులకి మమ్మల్ని మేము ఏం చేసేసుకున్నాం? సరెండర్ చేసుకున్నాం. అందుకే ఈ యుద్ధంలో మాకు భయము. ఈ 2026లో మనం యుద్ధాలు ఎదుర్కోబోతున్నాం. ఆ యుద్ధాలలో ధైర్యం పొందాలి, అభియాలాగా గట్టిగా నిలబడాలి అని అంటే మనం చేయవలసింది ఏంటంటే దైవ సంబంధమైన విషయాలు ఎలా చేయాలి? కరెక్ట్గా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా నిలబడి మాట్లాడగలరా? క్రమం తప్పక, అంటే ఎవరైనా ఇన్ ద సెన్స్ కొంతమంది మాట్లాడగలరు, చేయలేని వారు. నేను నిలబడి నేను క్రమం తప్పకుండా బైబిల్ చదువుతున్నానండి, నేను క్రమం తప్పకుండా కుటుంబారాధన చేయించుకుంటున్నానండి నా గృహంలో, నేను క్రమం తప్పకుండా మందిరానికి సమయానికి వెళ్ళగలుగుతున్నానండి అని ధైర్యంగా మనం ఎవరైనా చెప్పగలమా? దైవ సంబంధమైన విషయాలు సరిగ్గా చేయలేకపోతే యుద్ధాలు వచ్చినప్పుడు పిల్లులు అయిపోతాం. అదే దైవ సంబంధమైన విషయాలు కరెక్ట్గా చేస్తే యుద్ధం వచ్చినప్పుడు ఎలా ఉంటాం? పులి సింహాలు ఏమైనా లొంగుతాయా? అబ్బే. అబియా కూడా చూడండి, ఎదురుగా ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎదురుగా 8 లక్షలు, ఇతనికి ఎంతమంది ఉన్నారు? 4 లక్షలు. ఎంతమంది ఉన్నా నిలబడి మాట్లాడుతున్న మాట, నేను దేవుడి కార్యాలు ఎలా చేస్తున్నాను. చూడండి 11వ వచనంలో ఉంటుంది చూడండి, లేదా 12వ వచనం చదువుదాం. 12వ వచనం చదువుదాం. ఆలోచించుడి, దేవుడు మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్తున్నాడు తెలుసా యెరోబాముకు? ఒక్కసారి ఆలోచించండి. ఏం ఆలోచించాలో తెలుసా? దేవుడి కార్యాలు మీరు ఎలా చేస్తున్నారు, నేను ఎలా చేస్తున్నాను ఒకసారి ఆలోచించు. నువ్వెలా చేస్తున్నావు అంటే బంగారు దూడలకు మొక్కుతున్నావు, లేవీలు కాని వారిని సేవలోకి నియమించావు, ఉన్నత స్థలములు నియమించావు, అక్కడ భక్తి చేయిస్తున్నావు. మేము ఎలాగంటే మాకు దేవుడు తోడై ఉన్నాడు, ఇంకొకటి మాకు దేవుడే అధిపతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాబా యుద్ధంలో నిలబడి ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి, అంటే పీక తెగిపోద్ది. కానీ ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? యెహోవా మాకు అధిపతిగా ఉన్నాడు. తర్వాత చూడండి, మీ మీద ఆర్భాటము చేయుటకై బోరలు పట్టుకుని ఊదినట్టి ఆయన యాజకులు మా పక్షమున. ఒకటి దేవుడు మాకు అధిపతిగా ఉన్నాడు, రెండవది మా యాజకులు రెడీగా మా పక్షమున ఉన్నారు. ఆ తర్వాత చూడండి గొప్ప మాట, ఇశ్రాయేలు వారులారా మీ పితరుల దేవుడైన యెహోవాతో. ప్రజెంట్ మీకు యెహోవా దేవుడని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు చేసే పనులకు ఆయన మీ దగ్గర ఉండడు. మీ పితరులైన యెహోవాతో పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి. తర్వాత చూడండి, చేసినను మీరు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం ఒకసారి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఎదురుగా ఎంతమంది ఉన్నారు, ఇతని దగ్గర ఎంతమంది ఉన్నారు, కానీ అంటున్నాడు చేసినను మీరు. ఇది కదా ధైర్యం అంటే. తన ధైర్యం ఏంటో తెలుసా? దేవుడి కార్యాలు ఎలా చేస్తున్నాడు, నంబర్ 1గా అదే ధైర్యం. ఈ 2026లో యుద్ధాలు మీదకు వస్తున్నప్పుడు, అది ఏ యుద్ధమైనా కానివ్వండి, నీకు ధైర్యం కలగాలని అంటే దేవుడి కార్యాలు ఎలా చేయాలి మనం? జనవరి 1కి రెజల్యూషన్స్ తీసేసుకుంటాం చాలా మంది. ఈ సంవత్సరం బైబిల్ని మామూలుగా చదవను. ఈ సంవత్సరం బైబిల్ చూడండి ఎలా చదువుతాను. ఎవరితో తెలుసా? దేవుడితో. దేవా ఈ సంవత్సరం చూడు నాయనా, ఇన్ని సంవత్సరాలు ఇగో నన్ను సాతానుగాడు చదవనివ్వకుండా మూతేస్తాడు, ఇప్పుడు చూడు ఎలా చదువుతానో. 24 రోజులు అయ్యింది, అది ఎక్కడుందో తెలియదు కొంతమందికి. ఆ ఆదికాండం ఏమైంది అంట. దేవా తెల్లారు 5 గంటలకు, జనవరి 1 కోసం చెప్తున్నాను, తెల్లవారు 5 గంటలకు లెగిసి నీ సన్నిధిలో మోకరించపోతే చూడు నాయన. ఇది ఎక్కడ నీ సన్నిధిలో చేస్తున్న వాగ్దానం. నా 2026 మాత్రం బాగు చేసే బాధ్యత ఎవరిదే? నీకు ఇది డ్యూటీ, నా డ్యూటీ ఇది, నీ డ్యూటీ. ఇప్పుడు దైవ సంబంధమైన కార్యాలు సరిగ్గా చేస్తే
మనకి యాక్చువల్గా చెప్పాలంటే చాలాసార్లు చెప్పాను ఈ మాట, మనకి ఉన్నటువంటి పని గంట పని. ఎంత పని అంటే సింపుల్గా చెప్పాలంటే ఎలాగా ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. తన యొక్క తోటలో పని కోసం ఒకడు తెల్లవారు వచ్చాడట, ఇంకొక ఆయన ఎప్పుడు వచ్చాడట, మధ్యాహ్నం. ఇంకొకళ్ళు జస్ట్ ఒక 1 hour బిఫోర్ వచ్చారట. వచ్చి పని చేసి వెళ్ళిపోతుంటే జీతం మాత్రం ఎలాగిస్తున్నాడట, అందరికీ సమానంగానే ఇస్తున్నాడట. అంటే చూడండి, మనకంటే ముందు అంటే ఈ అపోస్తలుల కార్యాలు స్టార్టింగ్ దగ్గర వాళ్ళు ఎప్పుడో వచ్చి పనిచేశారు మన కోసం. వాళ్ళు చేసిన పని చాలా గొప్పది. అపోస్తలుల కార్యాల్లో ఉన్నటువంటి పని అది పునాది పని. ఏ పని అది? దేవుని సంఘానికి పునాది వేశారు వాళ్ళు. ఆ తర్వాత వచ్చినటువంటి భక్తులు అంటే బైబిల్ కాలం తర్వాత వచ్చినటువంటి భక్తులు ఈ బైబిల్ని ప్రజలకు ఎలాగ అందించాలి అని ఒక్కొక్కడు తర్జం పడిపోయి దీన్ని ట్రాన్స్లేషన్స్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. విలియం టిండేల్ అనే ఆయన అయితే అసలు ఈ బైబిల్ హీబ్రూలో ఉన్న బైబిల్ని తెలుగులో క్షమించండి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే వాళ్ళ దేశంలోనట అతన్ని దోషిగా ఎంచితే అతను పారిపోయి పక్క దేశానికి వెళ్ళిపోయి అక్కడి నుండి ట్రాన్స్లేషన్ ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క పుస్తకం చేసి అంటే ఒక్కొక్క సువార్తను చేసి దాన్ని ఏమంటాం స్మగ్లింగ్ ఉండ ఇలా దేశానికి పంపించాడట. ఆ పుస్తకాలు రాజు చేతికి వెళ్ళేసరికి పక్కన వాళ్ళు అన్నారట, ఏమండి ఇదిగో ఇతను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తుంటే ఎక్కడున్నా ఇతన్ని చంపేద్దామండి. అతన్ని పిలిపించారట. పిలిపించి చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారట. దేనికి తెలుసా? బైబిల్ని ఎందులో ట్రాన్స్లేట్ చేసినందుకు. చెట్టుకు కట్టి సజీవ దహనం చేస్తుంటే ఆయన ప్రార్థన చేశాడట. ఆ కాలిపోతున్న సమయంలో, దేవా ఈ రాజు కన్నులు తెరువు ప్రభువా. అతని తర్వాత వచ్చిన రాజు కన్నులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతని ట్రాన్స్లేషన్స్ అని ఒక దగ్గర పెట్టి మరొకసారి ట్రాన్స్లేషన్ చేయించి ఇంగ్లీష్లో బైబిల్ దించారు. ఎంతోమంది ప్రాణాలు వెచ్చించారు. వాళ్ళు ఎప్పుడు వచ్చిన వాళ్ళు? ఉదయం వచ్చిన వాళ్ళు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మన చేతిలో ఉన్న పని గంట పని. నేను ఎందుకంటున్నాను తెలుసా? మనం అంత పని చేయాల్సిన అవసరం, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా దీన్ని ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం ఉందా? ఏం అవసరం ఉందంటే చదివే అవసరం మాత్రమే. అంటే అట్టుపండు ఒలిచి ఎక్కడ పెట్టాడు దేవుడు మనకి? చేతిలో కూడా కాదు, నోటి దగ్గర పెట్టిన తర్వాత తింటా. అభి అంటున్నాడు, మేము మాత్రం దైవ సంబంధమైన కార్యాలు ఎలా చేస్తున్నాం? చాలా గొప్పగా చేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా? 8 లక్షల మంది ఎదురుగా ఉంటే అతను మాట్లాడుతున్న మాట చూడండి, యుద్ధము చేయకుడి, చేసినను మీరు. ఆవిడ అవతలోడు అనుకుని ఉంటే ఏంటి మనల్ని ఎలా చూస్తున్నాడు? పిల్లిల్లా గట్టి చూస్తున్నాడు ఏంటి? యుద్ధంలోకి వచ్చి రారా కొట్టుకుందాం అన్నం మానేసి ఏం మాట్లాడుతున్నాడు? ఆరాధన కోసం మాట్లాడుతున్నాడు ఏంటయ్యా? దేనికోసం? అందుకే ఎవరైనా మీకు ఏదైనా ఆరాధనలో కరెక్షన్ చెప్తే అంటే మీరు చేసే పద్ధతిలో దయచేసి మీరు తప్పుగా భావించకండి, కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. యెరోబోము అయినా వినలేదట. వింటాడా? ఇందాక చెప్పాను ఎలాంటి దుర్మార్గుడట చెప్పండి. ఎలాంటి దుర్మార్గుడు? పరమ దుర్మార్గుడు కాబట్టి వినలేదు. అతను ఏం చూసి పొగరపడ్డాడంటే వెనకున్న 8 లక్షల మందిని చూసి పొగరపడిపోయాడు. ఎంతమందిని? ఇక్కడ వాక్యం ఆలకిస్తున్న యవనస్తులారా, మీ యవనాన్ని బట్టి పొగరపడకండి. పెద్దవారులారా, మీ వయస్సును బట్టి గర్వించకండి. దయచేసి మీ వయస్సును బట్టి గర్వించకండి. ఆస్తిని బట్టి గర్వించకండి. బంగ్లాలు బిల్డింగులు బట్టి గర్వించకండి. మీకున్న ఇన్వెస్ట్మెంట్స్ని బట్టి గర్వించకండి. అతిశయించే విషయం ఏమైనా ఉందంటే అది దేవుణ్ణి బట్టి అతిశయించండి. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుని పట్ల నువ్వు చేసే కార్యాల మీద అతిశయపడు, తప్పులేదు. అభి అలాగా. యెరోబామట తన వెనకతలు ఎంతమంది ఉన్నారు? 8 లక్షల మందిని చూసి రెచ్చిపోయి వెర్రవీగిపోయి, అయినా సరే చూడండి మరుసటి వచనం 13వ వచనం, యెరోబాము వారి వెనుకట భాగమందు మాటుగోండ్రును కొందరిని ఉంచి సైన్యము యోధా వారికి ముందును మాటుగాండ్రు వారికి వెనకను ఉండునట్లు చేశాను. చూడండి, సైన్యము వారికి ముందును మాటుగాండ్రు వారికి వెనకను ఉండునట్లు చేశాను. అంటే ఎలా చేశాడంటే ఇలా చూడండి, నా వైపు అబియా అండ్ తన సైన్యం, ఎదురుగా యెరోబాము తన సైన్యం. ఈ మాటలు వినేసరికి రెచ్చిపోయాడట. ఆగి ఆలోచించలేదు.
రెచ్చిపోయి ఏం చేశాడంటే అలా కొంతమందిని వీళ్ళ వెనకాతలకు నడిపించాడట. ఇప్పుడు ఏమైపోయారంటే వీళ్ళు సెంటర్ అయిపోయారు. అబియా సైన్యం 4 లక్షల మంది ఇక్కడ ఉంటే ముందున సైన్యం ఉందంట, వెనకన కూడా పారిపోవడానికి వీలు ముందున పెట్టాడు. యెరోబాము చూడండి ఎంత రెచ్చిపోయాడు, ఆగి ఆలోచించకుండా తనకున్న సైన్యాన్ని బట్టి రెచ్చిపోయాడట. రెచ్చిపోయి వీళ్ళకి ముందున పెట్టాడట. అప్పుడు వీళ్ళు ఏం చేశారు చూద్దాం. 14వ వచనం, దీంతో నేను కన్క్లూడ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. 14వ వచనం, యోధావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని ఏం చేశారండి? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు ఈ మాట మీకు అర్థమై ఉంటుంది. అబియా ఏమంటున్నాడు తెలుసా? మేము దైవ సంబంధమైన కార్యాలు ఎలా చేస్తున్నాం? సరిగ్గా ఎదురుగా మాటుగా అంటున్నారట, వెనక కూడా యోధులు నిలబడ్డారట. ఈ సమయంలో ఎంతమంది ఈ సైన్యం? అవతల సైన్యం 8 lakhs, ఇక్కడ ఎంతమంది? ఈ 4 లక్షల మంది చేసింది ఏంటంటే 4 లక్షల మంది ఒకేసారి యెహోవాకు ప్రార్థన చేశారట. 4 లక్షల మంది ఒకేసారి ఏం చేశారట? ఆలోచించండి ఒకసారి. ముందున వెనకన అబియా చూసి అన్నుంటాడు నాకు తెలిసి, రే మనకి దిక్కు లేదు, ఇంకా దేవుడే మనకు అధిపతి, ప్రార్థన చేయండి రా అని ఒక ఆర్డర్ అక్కడ పాస్ చేస్తే ఒకళ్ళు ఇద్దరు కాదు, ఎంతమంది? 4 లక్షల మంది ఒకేసారి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక 2 కిలోమీటర్ల వరకు 4 లక్షల మంది మోకరించి దేవా మాకు సహాయం చేయను ఆయన అని ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? ఇంట్లో ఉన్న 4 ప్రార్థన చేయలేరు. ఎంతమంది? 4 లక్షల మంది ఒకేసారి యెహోవాకి ఏం చేశారట? దెబ్బకి ప్రార్థన ఎవరు విన్నారట? విని మరి ఏమైందో తెలియదు కానీ అక్కడ రాయబడి ఉంది, యెహోవా యెరోబాము సైన్యమును మొత్తెను. ఏం చేసాడట? మరి ఎలా మొత్తాడో ఏమో. మొత్తేసరికి 5 లక్షల మంది చచ్చిపోయారట వాళ్ళల్లో. ఎంతమంది? ముందు ఎంతమంది ఉండేవాళ్ళు? 8 లక్షలు. ఇప్పుడు ఎంతమందిని మొత్తేసాడు దేవుడు? బ్యాలెన్స్ ఎంత? ఇప్పుడు ఎవరు ఎక్కువ? ముందు 8 లక్షలు చూసి రెచ్చిపోయాడు కదా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మొత్తి 5 లక్షల మందిని చంపేశాడు. బ్యాలెన్స్ ఎంత? 3 లక్షల మంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కువైపోయారు. ఎవరు? అబియా సైన్యం ఎక్కువైపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కార్యాలు సరిగ్గా చేసేవాడికి దేవుడు నిత్యము తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో నువ్వు నేను మనందరము కూడా దేవుని విషయంలో, అంటే అన్ని విషయాల్లో, అంటే ఇచ్చే విషయంలో సహితము, దేంట్లో? ఇచ్చే విషయంలో సహితము నమ్మకముగా ఉండి మన మీదకి యుద్ధం వచ్చినప్పుడు దేవాని కార్యాలు నేను సరిగ్గా చేస్తున్నాను, నాకు సహాయం చేయనంటే నిన్ను ఆ సమస్య కంటే బలవంతుడుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. 5 లక్షల మంది చచ్చిపోయారు, 3 లక్షలే మిగిలారు. ఇప్పుడు వీళ్ళు భయపడిపోయారు. ముందు రెచ్చిపోయారు, ఇప్పుడు భయపడిపోయి 3 లక్షల మంది పారిపోతున్నారట. ఏమవుతున్నారట? పరుగో. ఎదురుగా ముందు నిలబడ్డారట, వెనక నిలబడ్డారట. ఇప్పుడు నీకు దండవరా నాయన అని ఏం చేస్తున్నారట? నీ సమస్య, నువ్వు దేవుడి కార్యాలు సరిగ్గా చేస్తే నిన్ను బలవంతుడిగా దేవుడు చేస్తాడు. నీ సమస్య యేసు నామములో పారిపోద్దంతే. హల్లెలూయా. మనం సమస్యలకు భయపడవలసిన అవసరం లేదు, అయిపోయింది. మరి ఏమైందో తెలియదు కానీ అక్కడ ఒక మాట ఉంటుంది వాక్యంలో, దేవుడట యెహోవా వీరిని వారి చేతికి యోధా వారి చేతికి అప్పగించాను. అంటే పారిపోతున్న వాళ్ళని ఎలా డైవర్ట్ చేసాడు కానీ మళ్ళీ తిరిగి తెచ్చి ఎవరికి అప్పగించాడట? చెప్పేశారు. యెరోబాము ఇలా చూసాడట. అబియా యెరోబాము ఒకళ్ళ మొక్కలు ఒకరు. నీకు చెప్పాను కదయ్యా, ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? దేవుడి కార్యాలు సరిగ్గా చేసినోడితో పెట్టుకుంటున్నావు. ఇప్పుడు కిరణ్ ఏమైనా అంటే స్వరూపరాణి గారు అనాలి, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా? దేవుడికి ప్రార్థన చేసి దాంతో పెట్టుకుంటున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం కూడా ఎలాగైపోవాలంటే ఇంట్లో మనం మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఎవరిని అంటున్నావు తెలుసా? నువ్వు 5 గంటలకు లెగుతున్నావేమో, నేను 3 గంటలు లెగిసి ఏం చేస్తున్నాను?
దెబ్బకు వణుకు పుట్టాలి అవతల వాళ్ళకి, ఇదేంటి ఎలా మాట్లాడుతున్నారని. చూడండి, దైవ సంబంధమైన కార్యాలు 2025 వరకు ఎలా చేసామో పక్కన పెడదాం. 2026లో దేవుడికి సంబంధించిన కార్యాలు దయచేసి తేలికగా చేయొద్దు. ఎలా చేయొద్దు? అస్సలు అంటే చీప్గా ఏదో వెళ్దాంలే, ఏదో చేద్దాంలే అన్నట్లు మాత్రం దయచేసి ఎవ్వరూ చేయకండి. లెట్ us బి సీరియస్ దిస్ ఇయర్. మనం చాలా సీరియస్గా ఈ ఇయర్ భక్తి చేద్దాం. ఉన్న సంవత్సరాల కంటే ఈ సంవత్సరం దేవుడి కార్యాలు అధిక బలంతో చేద్దాం. మన సమస్యలు, యుద్ధాలు తునాతునకలై పటాపంచలైపోతాయి. కానీ ఒక దారుణమైన విషయం ఏంటంటే, ఇన్ని మాటలు మాట్లాడిన అబియా సరిగ్గా నడవలేదట. తర్వాత సరిగ్గా రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. అక్కడ అబియా కోసమే రాయబడింది. 3వ వచనం. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా. అంటే ఈ యుద్ధం తర్వాత మరి పటాపంచలే. అతను సరిగ్గా నడుచుకోలేదు, ఫెయిల్ అయిపోయాడు. దేవుడు అతనికి విజయం ఇచ్చినా సరే దేవుని దగ్గర అతను ఎలా ఉండలేదట. దారుణమైన విషయం ఏంటంటే, ఎంత కబుర్లు మాట్లాడినాడు, 3 సంవత్సరాలు ఏళ్ళు చచ్చిపోయాడట. ఎన్ని సంవత్సరాలు? జస్ట్ 3 years పరిపాలించి చచ్చిపోయాడు. ఎదురుగా ఉన్నాడు చూసారు రాజు యెరోబాము, ఇతనికంటే అతను 22 సంవత్సరాలు ఏలాడట. ఎన్ని సంవత్సరాలు? ఇతనికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఇతను వాడుకోలేదు. దేవుడు ఇతను రాజుగా తీసేశాడు. జస్ట్ 3 సంవత్సరాలే ఏలాడు. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న అవకాశాన్ని దయచేసి ఏం చేసుకోవాలి? వాడుకుందాం. దేవుడి కార్యాలు ఎలా చేద్దాం? ఘనంగా చేద్దాం. ఈ సంవత్సరం ఎవరితో మాట్లాడినా దైవ సంబంధమైన విషయాల కోసమే మాట్లాడాలి. ఎలాంటి యుద్ధం వచ్చినా దైవ సంబంధమైన కార్యాలు నేను ఎలా చేస్తున్నానని ఒక్కసారి ఉదయకాల సమయం ఆలోచించుకుందాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కార్యాలు ఇంతవరకు ఎలా చేసాం, ఇప్పుడు ఎలా చేద్దాం? యుద్ధము ఎంత పెద్దదవనివ్వండి, అది 8 లక్షల, 10 లక్షల, 15 లక్షల, ఎంతమంది ఎదురుగా ఉన్నా అబియా మాట్లాడుతున్నాడు కదా, మమ్మల్ని మేము దేవుడికి సరెండర్ చేసుకున్నాం, యాజకులకి సరెండర్ చేసుకున్నాం. ఈ సంవత్సరం జరగబోయే యుద్ధాలలో దేవుడు మనకి బలాన్ని ఇచ్చేలాగా, ప్రభువా నీ కార్యాలు సరిగ్గా నేను చేస్తాను, ప్రభువా నన్ను బలపరచండి నాయన. ఈ సంవత్సరము తండ్రి నేను ఎదుర్కోబోయే యుద్ధాలలో నాకు బలమును దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మన గర్వాన్ని అంతటినీ విడిచిపెడదాం. యెరోబాములాగా ఇదిగో ఏదో సైన్యాన్ని చూసి యెరోబాము విర్రవీగాడట. ఏమో నువ్వేమి చూసి అతిశయిస్తున్నావో నాకైతే తెలియదు. ఈ ఉదయకాల సమయం ప్రభువుని బట్టి అతిశయిద్దాం. ప్రభువుని బట్టి మాత్రమే మనం గర్విద్దాం. మన యుద్ధాలు ఎదుర్కోవడానికి దేవుడి కార్యాలు ఎలా చేస్తూ ఉన్నాం, ఇది మొదలుకొని అద్భుతంగా దేవుడి కార్యాలు చేసేలాగా దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా నాకు సహాయం దయచేయండి ప్రభువా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం మన యుద్ధాలన్నీ దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి కార్యాలు మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎలా చేస్తూ ఉన్నాం దేవుడి కార్యాలు? అశ్రద్ధగా కాదు. అవి అంటున్నాడు కదా,
మేము దేవుని కార్యాలు ఘనంగా చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నాతోనూ మాతోనూ మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. యెరోబాములా కాకుండా అబియావలే నా భక్తి, నాకు ధైర్యం పుట్టించే భక్తిని నేను చేసే కృపను నాకు ఇవ్వండి ప్రభువా. మీ కార్యాలు ఘనంగా చేయడానికి నాకు సహాయము దయచేయండి. మీ పనులలో తేలికగా కాకుండా ప్రభువా, శ్రద్ధాశక్తులతో మీ పనులు చేయడానికి నాకు సహాయము దయచేయండి ప్రభువా. మా యుద్ధాలలో మేము మా ధైర్యము కోల్పోకుండా మీ కార్యాలు ఘనంగా చేసేవారిలాగా మమ్మల్ని తయారు చేసి మీరు మహిమ పొందమని యేసు నామములో కొద్ది వినపాలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కటి వాక్య సందేశాన్ని అందించిన జాన్ గారిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునండి. హల్లెలూయా. ఈ సమయంలో మనందరూ మన కానుకలని సిద్ధం చేసుకుందామండి. ఆన్లైన్లో చూస్తున్న వారు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కానుకలను పంపించవలసిందిగా కోరుచున్నాం. సిద్ధం చేసిన వాళ్ళందరూ లేచి నించున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము. మహాపరిశుద్ధుడే యేసయ్య, మీ ఘనమైన నామానికి తండ్రి లెక్కలేనన్న వందనాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి నాయన, ఏదో కాల సమయంలో తండ్రి నాయన మీరు మాకు ఇచ్చిన తండ్రి గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి నాయన, బిడ్డలందరూ తండ్రి కానుకలను తీసుకొని వచ్చిన్నారు దేవా. తండ్రి నాయన, ఇస్తున్న కానుకలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సేవలో తండ్రి నాయన వాడబడంత సహాయం చేయండి తండ్రి నాయన. వారి కుటుంబాలు ఎటువంటి అవసరతలు ఉన్నా తండ్రి నాయన మీరు వాటి అన్నింటినీ తండ్రి నాయన తీరుస్తారని నమ్ముచున్నాం యేసయ్య. ఈ కానుకలను తండ్రి నాయన నూరంతలు ఆశీర్వదించండి యేసయ్య. మీకే మహిమ గంత ప్రభావం పొందినట్లు యేసయ్య నామములో అడిగినాం, వేడుకొంచున్నాం తండ్రి. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రత్యేక కానుకల గురించి ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడే యేసయ్య, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ప్రత్యేక కానుకలు తండ్రి సమర్పించిన తండ్రి నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి తండ్రి ఎటువంటి అవసరతలు ఉన్నాయి తండ్రి మీకు తెలిసి ఉన్నాయి తండ్రి నాయన. వాటిని బట్టి తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి యేసయ్య. తండ్రి నాయన మీరే కానుకలు దీవించి ఆశీర్వదిస్తారని నమ్ముచు యేసయ్య నామములో అడిగినాం, వేడుకొంచున్నాం తండ్రి. అందరూ కూర్చుందామండి. ఈ సమయంలో అనౌన్స్మెంట్స్ మరి ఒకసారి. ఈ సాయంత్రం 6 గంటలకి యూత్ మీటింగ్ ఉంటుందండి. యవనస్తులందరూ దీన్ని జ్ఞాపకం ఉంచుకొని దీనిలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. పేరెంట్స్ కూడా మీ పిల్లలందరినీ పంపించవలసిందిగా కోరుచున్నామండి. అలాగే మంగళవారం మిడ్ వీక్ సర్వీస్ ఉందండి, సాయంత్రం 7 గంటలకు. అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. శుక్రవారం ఉమెన్స్ మీట్ ఉందండి, ఉదయం 10:30 గంటలకు. ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటలకు ఉంటుందండి. ఈ అనౌన్స్మెంట్స్ అన్నింటిని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి.
ఈ సమయంలో మనం పాస్టర్ గారిని ఆహ్వానిద్దామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? మళ్ళీ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? ఎంతమందికి అర్థమైంది వాక్యం? రైట్. చాలా చక్కగా మరి మ్యాప్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. దేవునికి స్తోత్రం చెబుదామా? లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ ఆన్ టు గాడ్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. We always need to learn the history of Israel. As I spoke last Sunday, we have 2 churches. పోయిన వారం నేను చెప్పినట్టు మనకు ఎన్ని సంఘాలు ఉన్నాయి? 2 సంఘాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన సంఘం, రెండవది కొత్త నిబంధన సంఘం. కొత్త నిబంధన సంఘం పాత నిబంధన సంఘం యొక్క షాడోని నిజం రియాలిటీలోనికి తీసుకొని వచ్చింది. సో ఐ జస్ట్ వాంట్ టు యాడ్ 1 పాయింట్ టు యువర్ మెసేజ్. జాన్ గారు చెప్పిన మెసేజ్కి ఒక్క పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. అందులో వాక్యంలో రాసి ఉంది కదా, దేవుడే మా పక్షము గుండి యుద్ధం చేస్తున్నాడు. ఎంతమంది చదివారు ఆ వాక్యం? జస్ట్ ప్లే ఆన్ ఇట్. చూపించండి స్క్రీన్ మీద. సేమ్ అందులో చూడండి, అక్కడ వ్రాయబడి ఉంది 12వ వచనం. కమాన్. రైట్. మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు. ఎవరితో యుద్ధం చెప్పండి? అంటే మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? దేవునితో యుద్ధం చేస్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే, అందరూ చూడాలి, దేవునితో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు అన్నప్పుడు వై హీ ఆర్గనైజ్డ్ 4 lakhs ఆఫ్ పీపుల్? 4 లక్షల మందిని ఎందుకు తీసుకొని వెళ్ళాలి? దేవుడు యుద్ధం చేస్తున్నాడు కదా. దేవుడు యుద్ధం చేసేటప్పుడు 4 లక్షల మందిని ఎందుకు తీసుకొని వెళ్ళాడు? దేవుడు యెహోషువతో ఏమని చెప్పాడంటే, ఇదిగో వాగ్దాన దేశాన్ని నీకు ఇచ్చాను, నువ్వు వెళ్ళు అన్నాడు. కానీ యుద్ధం చేశారా లేదా? మరి దేవుడు చెప్పాడు కదా, నేను నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళని. నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు అక్కడ యుద్ధం చేయవలసిన అవసరం ఏంటి? దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు యుద్ధము, కానీ దావీదు యుద్ధం చేశాడు. యుద్ధము. సో నేను చెప్పిన 3 పాయింట్స్లో మీకేం అర్థమైంది? ఇంట్లో పడుకుంటే దేవుడు యుద్ధం చేస్తాడు. చేస్తాడా? ఇంట్లో పడుకుంటే దేవుడు ఎగ్జాము. ఇంట్లో పడుకుంటే వంట మనకి కుకింగ్ అంతా. God is expecting you to do your part and he wants to do his part. నీ పార్ట్ నువ్వు చేయాలి, దేవుని పార్ట్. వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. Let's all stand on our feet. Thank you జాన్ గారు. వండర్ఫుల్, ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్, గుడ్ హిస్టరీ, మంచి చరిత్ర, మ్యాప్స్ అని పట్టుకొని చక్కగా చెప్పారు. ఐ లైక్ దట్. దట్స్ ఎ గుడ్ టీచింగ్. Glory be to God. Let's close our eyes and look unto the Lord in prayer. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. Let's surrender ourselves. In this new year, say, I'm going to do my part, let God do his part. నా పార్ట్, నా పని నేను చేస్తాను, దేవుని పని దేవుడు చేస్తాడు. Let me move from my side. నేను కదలాలి. If you don't move, God is not going to move. God is expecting you to move. నీవు కదిలితే, నువ్వు ముందుకు వెళితే దేవుడు నీకు తోడుగా రావడానికి ఇష్టపడుతున్నాడు. Say, Lord, give me strength, give me
మీ యాక్టివ్నెస్, చురుకుతనాన్ని దయచేయండి, బలమును దయచేయండి. నేను ముందుకి కొనసాగగలిగిన అవకాశం మీరు నాకు దయచేయండి. లెట్ మీ మూవ్ ఫార్వర్డ్. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ పునరుత్థాన దినాన్ని ఉదయకాల సమయంలో అద్భుతమైన సందేశాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు. ఇదిగో ప్రభువా, చాలా సార్లు యుద్ధము నీదని చెప్పి మేము కదలలేనటువంటి బద్ధకస్తులుగా ఉంటే మా జీవితాల్లో ఓటమినే మేము చూస్తున్నాం. ముందుకి కొనసాగగలిగిన అవకాశం మీరు మాకు దయచేయండి. నీ వాక్యానుసారముగా మా జీవితంలో మేము ముందు చూపగలిగి చురుకైన వారిగా మేము ముందుకి కొనసాగలిగినట్టు అవకాశం దయచేయండి. బలపరచండి, శక్తినివ్వండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. వాక్యము చెప్పిన బిడ్డను, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. కూడి ఉన్న ప్రతి బిడ్డను, ఆన్లైన్లో వాచ్ చేస్తున్నటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరు ప్రత్యేకంగా పేరు పేరు వరుసను మీరు దీవించండి. రాబోయే వారమును ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాం. మా పని బాటుల్లో, ఉద్యోగాల్లో, ప్రయాణ పద్ధతుల్లో, సమస్తములో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.